గుడ్ మార్నింగ్ టు ఆల్. బ్రేక్ఫాస్ట్ అయిందా? ఓకే, రైట్. సో మన షై ఇండియాతోని ఎవరైతే అసోసియేట్ అయ్యారో వాళ్ళు మళ్ళా టాపర్స్ ఈరోజు ఇంకొంచెం ఎక్కువ ఫ్లేవర్, చాలా ఇన్స్పిరేషనల్ గా ఉండే మనకి ముగ్గురు గెస్ట్లు వస్తున్నారు. అందులో ఇద్దరు రెడీగా ఉన్నారు, ఇంకొకరు జాయిన్ అవుతారు వచ్చి. సో మన స్ట్రెంగ్త్, మన షై ఇండియా ఇన్స్టిట్యూషన్ డైరెక్టర్ మన సయ్యద్ సార్ ని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఒకసారి స్టాండింగ్ ఓవేషన్, ఒకసారి గట్టిగా. రైట్ రైట్ ఓకే సార్, కూర్చోండి సార్. ఓకే, సో టీజీపీఎస్సీ గ్రూప్ 2 ఓవరాల్ స్టేట్ 24th ర్యాంక్ సాధించిన రాకేష్ గౌడ్ గారిని ఒకసారి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఓకే, సో ఇప్పుడు నాన్ స్టాప్ ఆపకుండా 2 నిమిషాలు చప్పట్లు కొట్టాలి. మనకి స్టేట్ టీజీపీఎస్సీ స్టేట్ 11th ర్యాంక్ సాయి కృష్ణారెడ్డి. రండి సాయి కృష్ణారెడ్డి. జోనల్లో 4th ర్యాంక్, గ్రూప్ 3లో 23rd ర్యాంక్. అండ్ సార్ని మీరు చూస్తే కుదిరితే, అవకాశం కుదిరితే గ్రూప్ 1లోని కూడా 446 చేశారు. ఈడబ్ల్యూసి కోటాలోని ఎంపీడీఓ కూడా రావచ్చు, కానీ దానికి వెళ్ళకపోవచ్చు సార్, ఎందుకంటే ఆర్డీఓ టాప్ 1 చేయాలని కాన్ఫిడెంట్ గా ఉన్నారు. సో ఒకసారి గట్టిగా చెప్పట్లు. మనకి ఇంకొక చిన్న ఫ్లేవర్ యాడ్ చేస్తే ఇక్కడ వీళ్ళిద్దరిది డిఫరెంట్ స్టోరీస్. ఒకటి స్టోరీ నెంబర్ 1, ఫస్ట్ సాయి కృష్ణారెడ్డి సార్ గురించి వెళ్దాం. ఆయన మనం 2 సార్లు టెస్టులు పెట్టాం కదా, 3 టెస్టులు. ఒకసారి టాప్ 1 ర్యాంక్ చేసి 1 వీక్ తర్వాత రాకపోతే సార్ నాకు ఇక్కడ అడ్మిషన్ నాకు ఇవ్వండి సార్ అని అడిగితే ఫస్ట్ లో కొంచెం మన ఇన్స్టిట్యూట్ నుంచి కొంచెం అంటే లేట్ వస్తే ఉంటుంది కదా, కొంచెం ఇలా చేసి అంటే డిమాండ్ క్రియేట్ చేసుకుంటే ఆయన్ని తర్వాత నేను రియలైజ్ అయ్యాను, అరే ఇంతలాగా అడిగించుకున్నానా అని. రెండోసారి మళ్ళీ పెడితే అప్పుడు 2వ ర్యాంక్ వచ్చింది, నిఖితారెడ్డి ఫస్ట్ వచ్చింది. సో ఇప్పుడు నిఖితారెడ్డి మేడంతో పోల్చుకుంటే మన సాయి కృష్ణారెడ్డి అసలు చాలా చేంజ్. ఎప్పుడు ఇన్స్టిట్యూట్ లో మనం టెస్ట్ పెట్టినా టాప్ 1 సాయి కృష్ణారెడ్డి వదిలేసి నెక్స్ట్ ర్యాంక్ చూసుకోవాలి. ఎప్పుడు మన గ్రాండ్ టెస్ట్లు వదిలినా ఫస్ట్ ర్యాంక్ ఎవరిది ఉండిపోతే సాయి కృష్ణారెడ్డి, ఆ తర్వాత ర్యాంక్ చూడాలి. ఒకసారి గట్టిగా, ఎందుకంటే ఆల్రెడీ మనం చాలా సార్లు అనుకున్నాం, మనం ఎంత పాజిటివిటీ స్ప్రెడ్ చేస్తే ఆ వైబ్స్ మనకు వచ్చేస్తాయి ఆటోమేటిక్ గా. లాగేసుకోండి ఆ వైబ్స్, ఓకేనా? సాయి కృష్ణారెడ్డి ఇలా. అండ్ రాకేష్ గౌడ్ 24th ర్యాంక్ వచ్చినంత వరకు నాకు కూడా తెలియదు. సాయి కృష్ణారెడ్డి ఫ్రెండ్, ఎప్పుడు టాప్ 10 లో లేరు, ఉన్నా మరి కావాలని పెట్టలేదో ఏమో తెలియదు, కానీ ఎప్పుడు కూడా మన టాప్ 10 లో ఎప్పుడు కూడా రాకేష్ గౌడ్ చూడలేదు. కానీ ఇప్పుడు స్టేట్ వైడ్ 24th ర్యాంక్ వచ్చేటప్పటికి ఈయన డిఫరెంట్ స్టోరీ. ఆయన ఎప్పుడు లైమ్ లైట్ ఉంటారు, ఈయన ఎప్పుడు కూడా షాడోలో ఉంటారు. అల్టిమేట్ గా ఒకసారి గట్టిగా గూస్ బంప్స్ వచ్చేలాగా చేపట్లు. సో వీళ్ళిద్దరు ఫ్రెండ్స్. సయ్యద్ సార్ ఎప్పుడు ఒక మాట చెప్తారు, నిస్వార్థంగా చెప్తుంటే నాకు కూడా ఒక రకమైన వైబ్రేషన్ వస్తుంది. నిస్వార్థంగా 4-5 ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళందరూ జెన్యూన్ గా ప్రిపేర్ అయితే అందరికి సర్వీస్ వస్తాయని చెప్తారు. ఈ మాట చాలా సార్లు సయ్యద్ సార్ దగ్గర నేను విన్నా. సో సేమ్ అప్లికబుల్, సేమ్ స్టోరీ రాకేష్ అండ్ సాయి కృష్ణారెడ్డి చాలా చెప్తాడు రాకేష్ గౌడ్ గురించి. చాలా ఇంటెలిజెంట్ సార్, నాకు 11th ర్యాంక్ వచ్చింది, కానీ రాకేష్ ఇంకా ఎక్కువ టాలెంటెడ్ అని ఆయన చెప్తాడు. రాకేష్ గౌడ్ ఏం చెప్తారంటే సాయి కృష్ణారెడ్డి ఫ్రెండ్ అసోసియేషన్ లో నేను సక్సెస్ అయ్యానని. అంటే ఎంత జెన్యూన్ ఫ్రెండ్షిప్, ఎంత హానెస్ట్ గా ప్రిపేర్ అయ్యానది ఒక్కసారి. అందుకే నేను ఎప్పుడు చెప్తాను, మీ పక్కన ఉన్న వాళ్ళు ఎప్పటికప్పుడు డిస్కషన్ చేయండి, మీ పక్కన ఉన్న వాళ్ళతో ఎప్పుడు సబ్జెక్ట్ ని షేర్ చేసుకోండి. షేర్ చేస్తే ఏమవుతుంది, ఎక్స్పాండ్ అయిపోతుంటది, ఓకేనా? గుర్తుపెట్టుకోండి. మళ్ళీ మనకి ఒక లైవ్ ఎగ్జాంపుల్స్ ఎక్కడ దొరుకుతాయి, ఓకేనా? లైవ్ ఎగ్జాంపుల్స్ ఎక్కడ దొరుకుతాయి? మన కళ్ళ ముందే దొరుకుతాయి, మీ ముందే దొరుకుతాయి, మీ మధ్యలోనే ఉంటారు టాపర్స్. అందుకని ప్రాసెస్ ని ఎంజాయ్ చేయండి. సో ఇప్పుడు ఇంతకన్నా ఎక్కువసేపు మాట్లాడడం, ఇప్పుడు ఈ సందర్భంలో సయ్యద్ సార్ ఒక్కసారి వాళ్ళు ఉద్దేశించి మాట్లాడతారు. అతను ఆఫ్ ద ర్యాంకర్స్. ఈ రాకేష్ గౌడ్ 24 ర్యాంకరు,
ఇంకో రాకేష్ గౌడ్ 177 ర్యాంకర్. ఆయన కూడా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. ఇప్పుడు ఈ రాకేష్ గౌడ్ తాలూకా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూస్తే వాళ్ళ ఫాదర్ మోటార్ వైండింగ్ వర్కర్. అండ్ సాయి కృష్ణారెడ్డి ఫ్యామిలీ కూడా మిడిల్ క్లాస్ అండ్ బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఎవరికైతే సర్వీస్ వస్తుందో వాళ్ళ వెనకాల ఉన్న పెయిన్ మొత్తం ప్రతిదీ కూడా చాలా పెద్దది. నో పెయిన్ నో గెయిన్ అంటారు. అంటే ఎంత పెయిన్ ఉంటే అంత సక్సెస్ దొరుకుతుంది. అందుకనే మనకి ఏవైనా మన ఫ్యామిలీస్ లో ఎవరైనా వెల్ ఆఫ్ అంటే మంచి రిచ్ ఉన్నా కానీ అవన్నీ సాక్రిఫైస్ చేయండి. ఈ అట్మాస్ఫియర్ ని ఎక్కువ లవ్ చేయగలిగితే తర్వాత అంతకన్నా మంచి బెటర్ ఫ్యూచర్ ఉంటుందని ఈ సభాముఖంగా తెలియజేసుకోవడం జరుగుతుంది. సో అందుకని మన రాకేష్ గౌడ్ గురించి వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కానీ, మన సాయి కృష్ణారెడ్డి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కానీ, ఇప్పుడు వచ్చే ఇంకో రాకేష్ గౌడ్ కానీ. రాకేష్ గౌడ్ అయితే సింగిల్ పేరెంట్ పర్సన్. వాళ్ళ మదరే కష్టపడి పెంచింది. ఆయన వస్తున్నారు, ఆయన కూడా కింద ఉన్నారు. సో ఆయనకి కూడా 177 ర్యాంకర్. సో మన దగ్గర టెస్ట్ సిరీస్ మన సాయి కృష్ణారెడ్డి అయితే మన టెస్ట్ సిరీస్ కంటిన్యూగా మన దగ్గర టెస్ట్ సిరీస్ రాసి 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 అది నేను చెప్పుకున్న కన్నా రాకేష్ మన సాయి కృష్ణారెడ్డి చెప్తారు. ఇంకా రాకేష్ గౌడ్ కూడా మన టెస్ట్ సిరీస్ ఎలా ఉపయోగపడుతుంది, మన షైనియాతో ఎలా అసోసియేట్ అయ్యారు, ఇవన్నీ మీ ముందు షేర్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే, సో సార్ ఒకసారి వీళ్ళు ఉద్దేశించి మాట్లాడతారు. మన రాకేష్ గౌడ్ గారికి ఐ థింక్ 24th ర్యాంక్, సాయి కృష్ణారెడ్డి గారికి 11th ర్యాంక్, ఇంకొక రాకేష్ గౌడ్ అని చెప్పి వస్తున్న ర్యాంక్ 117 ర్యాంక్ ఏదో వచ్చింది. అయితే ఇప్పుడు తెలంగాణలో నోటిఫికేషన్స్ అనేవి రాబోతున్నాయి అనేది కన్ఫర్మేషన్ అయితే. ఇప్పుడు తెలంగాణలో గ్రూప్ 1, 2, 3, 4 రిజల్ట్ అనేవి వచ్చినాయి. ఇప్పుడు మనకి కొత్త నోటిఫికేషన్ అనేవి రాబోతున్నాయి. ఆల్రెడీ మనకి గవర్నమెంట్ క్యాలెండర్ అనేది ప్రకటించింది. ఆ క్యాలెండర్ ప్రకారంగా మే మంత్ లో ఐ థింక్ గ్రూప్ 2 నోటిఫికేషన్ అది రావాల్సి ఉంది. మే మంత్ లో క్యాలెండర్ ప్రకారంగా ఒకసారి ఎస్సీ వర్గీకరణ అనేది కన్ఫర్మ్ అయిపోతే నోటిఫికేషన్ వస్తుంది. ఆ ఎస్సీ వర్గీకరణ ఇప్పుడు కొంచెం టైం తీసుకునే అవకాశం ఉంది. ఆ ఎస్సీ వర్గీకరణ కంప్లీట్ అయిపోయింది అనుకోండి, నోటిఫికేషన్లు వస్తాయి. ఇక 2025 అనేది ఒక లక్కీయెస్ట్ ఇయర్ కాబోతుంది మీకు. అదే ఎఫర్ట్ పెట్టాలి. మన సబ్జెక్ట్ నేర్చుకుంటాం, ఆ సబ్జెక్ట్ నేర్చుకుని ఆ సబ్జెక్ట్ నుంచి స్కోర్ చేయడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. మనం స్కోర్ చేయడం, ఆ స్కోర్ చేయడంలో టెస్ట్ సిరీస్ అనేవి చాలా కీ రోల్ ప్లే చేస్తాయి. మనం ఎంత చదివాం అనేది ఇంపార్టెంట్ కాదు, ఆ చదివిన దాని నుంచి ఎంత స్కోర్ చేసాం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అయితే మీ కళ్ళ ముందు ప్రాక్టికల్ గా ఇప్పుడు విజయం సాధించి కూర్చున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అయితే ఇప్పుడు వీళ్ళు ఇచ్చే సజెషన్స్ ని మీరు కొంతవరకు తీసుకోండి. నిన్న కూడా మీకు చెప్పినాను, మీ ఫ్రీక్వెన్సీ వాళ్ళ ఫ్రీక్వెన్సీ ఒక్కొక్కసారి సెట్ అవుతుంది, ఒక్కొక్కసారి సెట్ కాదు. అయితే వాళ్ళు ఇచ్చే సజెషన్స్ లో మీ ఫ్రీక్వెన్సీకి సెట్ అవుతుంది అనుకోండి, ఆ సజెషన్స్ తీసుకోండి, దాని ప్రకారంగా ముందుకు పోండి. ఫ్రీక్వెన్సీ సెట్ అయిపోతే ఇంకొక సక్సెసర్ వస్తారు, వాళ్ళతో మీ ఫ్రీక్వెన్సీ సెట్ అవుతుంది. అదే మనం గ్రూప్ స్టడీ చేసినప్పుడు నిస్వార్థంగా మనం ఒకరినొకరు కోఆపరేట్ చేసుకుంటూ మనం చదివింది వాళ్ళతో షేర్ చేసి, వాళ్ళు చదివింది వాళ్ళు మనతో షేర్ చేస్తే మన నాలెడ్జ్ అనేది బాగా పెరుగుతుంది. డిస్కషన్స్ ద్వారా నాలెడ్జ్ అనేది బాగా వస్తుంది. అది వాళ్ళు ప్రాక్టికల్ గా చేసి చూపించారు. సో ఇద్దరు సక్సెస్ అయినారు. సో ఫస్ట్ రాకేష్ గారు మాట్లాడతారు ఆయన. సో మీ యొక్క డౌట్స్ ఏమైనా ఉంటే మీ ప్రిపరేషన్ చేసేటప్పుడు మీరు ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. క్లాసులో నా సజెషన్స్ నేను ఇస్తా, వాళ్ళు సక్సెస్ అయ్యి వాళ్ళు స్కోర్ సాధించినటువంటి వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ సజెషన్స్ కూడా మీరు తీసుకోండి. మీకు ఫ్రీక్వెన్సీకి సెట్ అవుతే దాన్ని స్వీకరించండి. సో రాకేష్ గౌడ్ గారికి నేను ఆహ్వానిస్తూ ఉన్నా క్లాస్. గుడ్ మార్నింగ్ అందరికి. సో నా పేరు రాకేష్, గాట్ 24th ర్యాంక్ ఇన్ టీఎస్పీసీ గ్రూప్ 2. సో యాక్చువల్లీ ఏం ప్రిపేర్ కావాలేదు, ఏమన్నా తప్పు చెప్తే ఏమనుకోకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు షాహిద్ సార్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. దెన్ మన సురేష్ సార్ కూడా చాలా ప్రమోట్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. ఐ హ్యావ్ నో వర్డ్స్. బట్ సార్ అంటే మీరు ఏమైనా డౌట్స్ అడిగి మీరు ఏమైనా క్వశ్చన్స్ రైట్ చేస్తే ఆటోమేటిక్ గా దానికి ఆన్సర్ చేస్తారు డైరెక్ట్. సార్ క్రికెటర్, ఆ క్రికెట్ నుంచి కోవిడ్ వచ్చిన తర్వాత ఏ రంగమైనా కానీ సీరియస్ గా డెడికేటెడ్ గా స్టార్ట్ చేస్తే అంత సక్సెస్ అవుతుందనడానికి నిదర్శనం ఆయనే. కోవిడ్ వచ్చిన తర్వాత ఏం చేయాలో తెలియక నోటిఫికేషన్ వచ్చిందని చెప్పి ఇటు వచ్చి గ్రూప్ 2 24 ర్యాంక్ సాధించారు. అందుకని ఎవరైనా మంచి మంచి క్వశ్చన్స్ ఒకసారి గట్టిగా చెప్పట్లు. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్ట్లీ కంగ్రాచులేషన్ సార్. పాపులర్ సార్. నాకు బుక్ లిస్ట్ అనేది మీరు ఏమన్నా గ్రూప్ 2, 3లో ఏమన్నా చేంజ్ చేసినారా, అవే బుక్స్ ఫాలో అయ్యారా? యాక్చువల్లీ బేసిక్ స్టాండర్డ్ బుక్స్ అని కొన్ని ఉంటాయి కదా, అది కంప్లీట్ చేసాను. మల్టిపుల్ సోర్సెస్ వాడినా, ఒకే సోర్సెస్ మీద ఎప్పుడు రిలే కాలేదు. సో మల్టిపుల్ సోర్సెస్ వాడడం వల్ల కూడా ఒక అడ్వాంటేజ్ వచ్చింది. సో ఒకే బుక్ పట్టుకొని అదే దాంట్లోనే మొత్తం గ్రాప్ చేయాలంటే కుదరదు. కాబట్టి దీంట్లో లేని పాయింట్స్ ఇంకో దాంట్లో తీసుకోవడం బెటర్ ఆప్షన్. బట్ స్టాండర్డ్ బుక్స్ అనేటివి చాలా మంది చెప్పేటివే,
అవే ఫాలో అవుతే సరిపోతుంది. సార్ మీ బుక్ లిస్ట్ ఏమన్నా చెప్తారా సార్? ఇట్లా ఎకానమీ లిస్టా? పాలిటీ ఆబ్వియస్లీ లక్ష్మీకాంత్ దాస్ చదువుతుండే. ఎకానమీ యూపీఎస్సీకి సంబంధించిన నితిన్ సింఘానియా ఉంటుండే ఇండియన్ ఎకానమీకి. ఈ తెలంగాణ ఎకానమీకి వచ్చేసరికి మోస్ట్లీ రిపోర్ట్స్ అండ్ సోషియో ఎకనామిక్ అవుట్లుక్, అది కరెంట్ అఫేర్ రిలేటెడ్ కాబట్టి మోస్ట్లీ రిపోర్ట్సే. స్టాండర్డ్ ఒక బుక్ తీసుకోకుండా రిపోర్ట్స్ మీద బేస్ అయ్యి రిపోర్ట్స్ చదవడం వల్ల బెటర్ అడ్వాంటేజ్ ఉంటుంది. సో ఎకనామిక్ ఇది. హిస్టరీ నేను 2-3 అంతకుముందు బిపిన్ చంద్ర ఇవి చదివాను. ఇండియన్ హిస్టరీ అయితే నేను యాక్చువల్లీ ఫస్ట్ 10 months యూపీఎస్కి ప్రిపేర్ అయ్యాను. సో ఆ లిస్ట్ ఉంటుంది. టీఎస్పీఎస్కి వచ్చే వరకు మల్టిపుల్ బుక్స్. ఇప్పుడు హిస్టరీలో కొన్ని క్లాస్ విన్నాను నేను, కొంతమందివి కొన్ని క్లాస్ విన్నాను, యూట్యూబ్లో ఫ్రీ క్లాసెస్ ఉండే అట్లా విన్నాను. కొన్ని తెలుగు ఎకనామిక్ బుక్స్ చదివాను. సో ఇవి రిఫరెన్స్గా తీసుకోవచ్చు. అండ్ అందులో ఎక్కువ వెయిటేజ్ ఉండట్లేదు. సో అది మల్టిపుల్ సోర్సెస్. ఓన్లీ హిస్టరీ వరకు అయితే ఎకనామీ అండ్ పాలిటీ అయిపోయింది కదా. తెలంగాణ మూమెంట్ వచ్చేసరికి వి ప్రకాష్ చదివాను నేను. వి ప్రకాష్ చదివినాక అగైన్ మల్టిపుల్ సోర్సెస్గా పిఎన్ఆర్ పబ్లికేషన్స్ అనేవి అది కూడా చూశాను. సో ఇట్ ఆల్సో హెల్ప్. ఇంకా ఫస్ట్ పేపర్కి వచ్చేసరికి మోస్ట్లీ యూపీఎస్సీ బుక్స్ అయినా ఇంటర్నేషనల్ అన్ని కరెంట్ అఫేర్ రిలేటెడ్ ఉంటాయి కాబట్టి కరెంట్ అఫేర్ రిలేటెడ్ గా చదువుకుంటూ ఉండేవాడిని. అండ్ యూపీఎస్సీ బుక్స్ లైక్ ఇప్పుడు ఇంటర్నేషనల్ రిలేషన్స్ కాకుండా సైన్స్ అండ్ టెక్నాలజీకి ఎన్విరాన్మెంట్కి శంకర్ రాయ్ చేశాను. అట్లా ఇంకేనా స్పెసిఫిక్ సబ్జెక్ట్ చెప్పండి. ఎన్ని ఇయర్స్ ప్రిపరేషన్ పట్టింది సార్ మీ జాబ్ రావడానికి? ఎన్ని ఇయర్స్ ప్రిపరేషన్ చేసింది? ఎగ్జాక్ట్లీ 3 years అని చెప్పొచ్చు. 3 years. 21 December స్టార్ట్ చేసా, 24 December ఎగ్జామ్ అయిపోయింది కాబట్టి గ్యాప్ లో 3 years. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. మీకు మన షైనీతో అసోసియేషన్ చెప్తే ఈ లోపు ఎవరైనా క్వశ్చన్ రైట్ చేస్తారు, ఈ లోపు మళ్ళీ తీసుకోవచ్చు. ఓకే, యాక్చువల్లీ నేను చదవడం అందరు చదువుతారు, అట్లే చదువుతుండే. ఈ మాక్ టెస్ట్ వచ్చే వరకు రెగ్యులర్ అన్ని మాక్ టెస్ట్ రాస్తాం కదా. సో నాకు సాయి సజెస్ట్ చేసిండు, సాయి కృష్ణారెడ్డి నాకు షైన్ ఇండియా సజెస్ట్ చేసిండు. అండ్ షైన్ ఇండియా యొక్క రాకేష్ గౌడ్ గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఆల్రెడీ చెప్పాను కదా, మన రాకేష్ గౌడ్ తాలూకా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ స్టోరీ చాలా టిపికల్ అనేది. ఆ సక్సెస్ ని అందుకున్నందుకు మరొకసారి గట్టిగా. సో కమింగ్ టు షైన్ ఇండియా టెస్ట్ సిరీస్, నేను కొంచెం లేట్గా వచ్చాను షైన్ ఇండియా. బట్ షైన్ ఇండియా యొక్క యూనిక్ థింగ్ ఏంటంటే తక్కువలో వచ్చేసి అఫోర్డబుల్ రేట్లో మంచి క్వాలిటీ ఇవ్వడం. అండ్ వాళ్ళు ప్రతి ఎగ్జామ్ పేపర్కి ఫీడ్బ్యాక్ అడిగేటోళ్ళు, ఇది బాగుందా ఇంకేమైనా చేంజ్ చేయొచ్చు అని మమ్మల్ని అడిగేవాళ్ళు. సో ఆ ఫీడ్బ్యాక్ తీసుకొని మళ్ళీ వాళ్ళు ఇంప్రూవ్ అయ్యి మంచి క్వాలిటీ పేపర్ ఇవ్వడానికి ట్రై చేసేవాళ్ళు. సో లాస్ట్లో నాకు చాలా ఉపయోగపడింది. వన్ ఆఫ్ ద అంటే నేను మిగతా మాక్ టెస్ట్ కూడా రాశాను. సో షైన్ ఇండియా అనేది ఇలా అఫోర్డబుల్ ఇవ్వడం వల్ల కూడా చాలా మందికి ఉపయోగపడుతుంది. సో దానికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఇంకెవరైనా మీరు మాట్లాడతారా? అడగండి. నాలానే ఉన్నారు వాళ్ళు. ఓకే, సో మీ ప్రిపరేషన్ లో ఏ రోజైనా అంటే దీనికన్నా క్రికెట్ లైఫే బాగుండేది, ఇక్కడికి వచ్చి సక్సెస్ అవుతానా లేదా అని ఏ రోజైనా అనుకున్నారా? క్రికెట్ కన్నా యాక్చువల్లీ ఇది ఈజీ అనిపిస్తుంది, కానీ ఇందులో అనుకున్న దానికన్నా ఎక్కువ డిఫికల్టీ ఉందని అర్థమైపోయింది. పోస్ట్ పోన్ అవ్వడం, వాళ్ళు పోస్ట్ పోన్ అవుతుందా రాదా అనే టెన్షన్ వాళ్ళు ఎందుకు వచ్చిన అంటే ఒక బబుల్లో ఉండేసరికి దీనిలో ఉండి బయట పడతామా లేదన్న సిచ్యువేషన్ చాలా ఉండేటివి. కానీ అంతే హోప్తోనే వెళ్ళడం, ముందుకు వెళ్ళడం, వస్తుంది అని నమ్మి నన్ను నేను బిలీవ్ చేసుకుని వెళ్ళడం వల్ల ఒక టైంలో అచీవ్ అయిపోయింది. ఓకే, లక్షల్లో ఈ ప్రిపరేషన్ లో 100లోనే జాబ్స్ ఉన్నాయి కదా, దీన్ని ఓవర్కమ్ చేస్తాను లేదన్న స్ట్రెస్ ని ఎలా మీరు ఓవర్కమ్ చేయగలిగారు? 700+ పోస్ట్. సో మనం స్టార్టింగ్ ప్రిపరేషన్ చేసినప్పుడు చాలా డౌట్ ఉంటుంది, ఇంతమందిలో మనం ఎందుకే ఉంటామని. అప్పుడు డిసైడ్ చేసుకున్న ఫ్యాక్టర్ మీకు ఉంటుంది. ఐదర్ యూ లీవ్, ఇది చాలా కష్టంగా అయితే యూ లీవ్. ఒకవేళ మాత్రం మీరు దీంట్లోనే స్టే ఉంటా అనుకుంటే మాత్రం యూ నీడ్ టు షో గుడ్ క్యారెక్టర్స్, డిసిప్లిన్ అండ్ కన్సిస్టెన్సీ ఇట్లాంటివి నువ్వు మెయింటైన్ చేసి నువ్వు బిలీవ్ చేసి ఆ 700 లిస్ట్లో ఉంటా అన్నప్పుడే నువ్వు స్టార్ట్ చేసి ఎంజాయ్, లేదంటే ఇట్స్ వేస్ట్ ఆఫ్ టైం. సో నేను అనుకున్నా నేను ఖచ్చితంగా కొట్టగలుగుతా, ఎప్పుడైనా టాపే కొట్టగలుగుతా అని నమ్మకంతోనే స్టార్ట్ చేసి అదే ప్రిపరేషన్ కంటే. సో నా ప్రిపరేషన్ మీద నా కాన్ఫిడెన్స్ ఉంది, నాకు ఎప్పుడు బయటకు వెళ్ళాలి ఇది కరెక్ట్ అనిపించి అదే కంటిన్యూ చేసా. ఇట్ వర్క్. మన షైన్ ఇండియా ఆస్పిరెంట్స్ కి
మీరు ఇచ్చే ప్రిపరేషన్ టెక్నిక్ ఆర్ సజెషన్? టెక్నిక్స్ అంటే యాక్చువల్లీ ఇక్కడ చాలా మంది పెద్దవాళ్ళే ఉన్నారు, అందరికీ తెలిసే ఉంటది. మోస్ట్లీ అందరికి ఏం చేయాలో ఎట్లా చేయాలో తెలుసు. సో మోస్ట్లీ వాళ్ళు ఎక్కడ ఫెయిల్ అవుతారంటే వాళ్ళు దాన్ని ఇంప్లిమెంట్ చేయడంలో ఫెయిల్ అవుతారు. అందరూ 6 months 8 months ప్లాన్ వేసుకుంటారు, కానీ ఆ 6 months కన్సిస్టెంట్ గా చేయడంలో ఫెయిల్ అయిపోవడం వల్ల మిగతా వాళ్ళకి నిచ్లో భయపడతారు. లైక్ ఇప్పుడు 700 ర్యాంక్ 800 ర్యాంక్ వాళ్ళు కూడా బాగా చదివినట్టే, జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ మార్క్స్ వల్ల వాళ్ళు మిస్ అవుతారు. వాళ్ళు ఎక్కడో ఒక చోట ప్రిపరేషన్ లో బ్రేక్ ఇచ్చారు కాబట్టి అట్లాంటి సిచ్యువేషన్ కలిగి ఉండొచ్చు. సో ఒకవేళ మీరు ఖచ్చితంగా 700 వాట్ ఎవర్ పోస్ట్ ఇప్పుడు ఎన్ని పోస్టులు వస్తే దాంట్లో ఉండాలంటే మీరు మిగతా వాళ్ళకన్నా ముందు ఉండాలి. కాబట్టి సో మిగతా వాళ్ళకన్నా ఎక్కువ కష్టపడడానికే ట్రై చేయాలి. మిగతా వాళ్ళకన్నా ఎక్కువ క్యారెక్టర్స్ యూనిట్ షో, అప్పుడే ఇట్ విల్. అదర్వైజ్ మీరు వెళ్ళిపోవడం బెటర్. యాక్చువల్లీ టైం వేస్ట్ అయిపోతుంది. మీరు ఒక బబుల్లో ఎక్కువ తర్వాత 2-3 years తర్వాత మళ్ళీ ఎందుకు వచ్చాం, ఇప్పుడు ఏం చేయాలి, ఇటు వేరే ఫీల్డ్ వెళ్ళినా బాగుండు, ఇట్లాంటి రిగ్రెట్స్ ఉండొద్దు. అంటే మీరు స్టార్ట్ చేసే ముందు ఎక్కువ టైం తీసుకున్నా సర్లేదు, ఒక 1 week తీసుకున్నా 10 months తీసుకున్నా పర్లేదు, మంచి ప్లాన్ వేసి దాన్ని ఎగ్జిక్యూట్ చేయగలుగుతానని నమ్మకం ఉన్నప్పుడు మాత్రమే వెళ్ళండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ వర్డ్స్ అండ్ గ్రేట్ ఇన్ఫర్మేషన్. ఓకే, థ్యాంక్ యూ. మామూలుగా మనం బేసిక్ బుక్స్ చదువుతాం కదా, అవును. అంటే ఫస్ట్ బేసిక్ బుక్స్ చదివాక ఇంకొక సోర్స్ తీసుకుంటాం జనరల్ గా. బట్ దానికి నోట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? ఇప్పుడు 2-3 books ఉంటాయి, బట్ ఎలా నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి? అండ్ మోర్ ఓవర్ యూపీఎస్సీ వాళ్ళు ఎలా చెప్తారంటే ఫస్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత మళ్ళీ దాన్ని షార్ట్ నోట్స్ లాగా అంటే మీకు అర్థమయ్యేలాగా చేయమని చెప్తారు కదా. అసలు అది ఎలా వర్కౌట్ అవుతుంది? ఇప్పుడు 2-3 books చదివిన తర్వాత దాన్ని మనం ఎలా మనకు అంటే ఇది ఇంపార్టెంట్, ఇది లీవ్ చేయాలి, ఇది చదవాలి అన్నది మనకు ఎలా తెలుస్తుంది? అంటే బేసిక్ బుక్స్ లో ఉన్నాయి అన్ని మనము నోట్ చేసుకోలేము కదా, ఆ సెగ్రిగేట్ ఎలా చేసుకోవాలో కొంచెం చెప్తాను. అయితే ఈ నోట్ మేకింగ్ అనేది నేను అన్ని సబ్జెక్ట్స్ ఫాలో కాలేదు. ఏదైనా స్టాండర్డ్ బుక్స్ ఉంటే ఆ స్టాండర్డ్ బుక్ మొత్తం ఇంపార్టెంట్ అనే కాన్సెప్ట్ తో వెళ్ళాను. అయితే హిస్టరీ లాంటివి వాస్ట్ సబ్జెక్ట్స్ ఉండేవి, హిస్టరీ జోగ్రఫీ ఇట్లాంటివి కొన్నిటికి నోట్స్ అవసరం ఉంటాయి. సో ఇందులో మీరు ఫస్ట్ టైం మీరు చదువుతున్నప్పుడు ఏ పాయింట్ మిస్ కాకుండా, లైక్ మీరు చదువుతున్నప్పుడు మీరు అర్థమైంది ఒక నోట్స్ చేస్తారా, అందులో అన్ని కవర్ కాకపోవచ్చు. సో మీరు మల్టిపుల్ టైమ్స్ నోట్స్ చేసుకోవాలి. సెకండ్ మీరు స్టాండర్డ్ బుక్స్ చేసినప్పుడు కూడా నోట్స్ చేసుకోవాలి. అండ్ నేను అట్లా ఒక 2-3 సబ్జెక్ట్స్ అట్లా ఫాలో అయినా. మిగతా సబ్జెక్ట్స్ అనేటివి ఒక స్టాండర్డ్ ఫస్ట్ లక్ష్మీకాంత్ ఉంది, సో దాన్ని నోట్స్ ఎక్కర్లేదు. నువ్వు లక్ష్మీకాంత్ రిపీటెడ్ అవుతే ఫస్ట్ టైం గ్రాఫ్ గానీ ఇన్ఫర్మేషన్ సెకండ్ టైం గ్రాఫ్ అవుతుంది. అంటే ఇప్పుడు మాకు ఎలా అంటే క్లాసెస్ చెప్తారు, అదొక నోట్స్ ప్రిపేర్ చేసుకుంటాం. దెన్ వచ్చేసరికి ఏ లెక్చరర్ చెప్పినా ఏవి చెప్పినా కూడా కొన్ని పాయింట్స్ అనేవి షూర్ గా మిస్ అవుతాయి. సో దాన్ని ఇలా మళ్ళీ అంటే రెండు కలిపి నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలా? లేకపోతే అంటే ఇప్పుడు మీరు చూసుకుంటే మీకు 2021 నుంచి 25 వరకు మీకు టైం ఉంది. సో ఎంత లేదన్నా ఒక 3 years టైం. ఇప్పుడు మాకు ఎలా చూసుకున్నా 1 year టైం అనేది ఎనఫ్ టైం. ఈ 1 year టైం అనేది మేము ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఆ నోట్స్ అనేది? అయితే ప్రతి టాపిక్ వెనకాల జనరల్ రఫ్ స్పేస్ ఇచ్చి పెడతామా. సో సెకండ్ టైం మీరు నోట్స్ కాకుండా ఒక పర్టికులర్ టాపిక్ కి యూనిట్ టు లీవ్ సమ్ స్పేస్, నెక్స్ట్ యాడ్ అండ్ పాయింట్స్ మీరు అక్కడ యాడ్ చేసుకోవాలి. సో అప్పుడు కాంప్రహెన్సివ్ నోట్స్ అయితే ఫైనల్కి వచ్చేసరికి, సో అప్పుడు అది మీకు కవర్ అయిపోతుంది. బట్ యూ నీడ్ టు లీవ్ స్పేస్ ఫర్ ఎవ్రీ టాపిక్ అట్లా. గుడ్, థ్యాంక్ యూ. వెరీ గుడ్, గ్రేట్. ఓకే, థ్యాంక్ యూ. Hello to everyone, myself Rakesh, and first of all thanks to Share India for the interaction with the students. So, and first of all introduce myself. I am from rural background, Ibrahimpatnam Mandal, Polkampelli village. My father and my mother, they are just laborers ఊళ్ళో. అండ్ 2017 లో నాటి గ్రాడ్యుయేషన్ అయిపోయింది. సో 18లో సో కోచింగ్కి వెళ్ళా. బట్ 19కి వచ్చే వరకల్లా సో స్టార్ట్ చేద్దాం ప్రిపరేషన్ అని. సో నేను క్లాస్లో టాప్ ఉండే, సో మనకు జాబ్ వస్తుంది ఏంగా చదువుకున్నారే అని చెప్పి స్టార్ట్ చేసిన. బట్ కానీ అంత ఈజీ కాదు, అర్థమైపోయింది. అప్పుడు 2019లో కాలేదు. 20లో మా నాన్న చనిపోయాడు. సో అప్పుడు ఒక 2 years ఏదో వర్క్ చేసుకున్నా. సో ఆఫ్టర్ నోటిఫికేషన్ తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసా. అప్పుడు గట్టిగా కూర్చొని సో ఇట్లా కాదు, సో దీనికి ప్లాన్ పద్ధతి ఉండాలి. సో దానికోసమని నేను అప్పుడు ఇక్కడ స్టడీ హాల్ వెళ్ళలేదు, ఇబ్రహీంపట్నంలో స్టడీ హాల్ వెళ్ళాను. నేను ఒక 2 years వెళ్ళా అక్కడికి స్టడీ హాల్కి. అక్కడ 2 years గట్టి ప్రిపరేషన్ చేసిన తర్వాత ఒక ఆఫ్టర్ అక్కడికి వెళ్ళి అశోక్ నగర్కి వచ్చా. అండ్ అక్కడికి వెళ్ళి చాలా టెస్ట్ సిరీస్ రాసాను నేను. ఇక్కడ వాళ్ళు అందరూ కూడా సో ఏదో పైన పని ఇస్తున్నావా ఏదో, బట్ కానీ షేర్ ఇండియా రాసిన తర్వాత మా ఫీడ్బ్యాక్ తీసుకొని
సో కావాల్సిన అంటే సబ్జెక్ట్ ఎంత ఉందో డెప్త్ ఎంత ఉందో అంతవరకే. సో ఆ గ్రౌండ్స్లో క్వశ్చన్ పేపర్ అనేది ఫ్రేమ్ చేసేవారు. సో అది చాలా హెల్ప్ అయింది మాకు. అండ్ నేను సాయి కృష్ణ వీళ్ళందరం అప్పటి నుంచే ఫ్రెండ్స్. సో మేము కూడా ఫీడ్బ్యాక్ ఇచ్చేది, సార్ ఇట్లా ఉంటే బాగుంటుంది సార్ అంటే ఓకే సో ఇలా చేద్దాంలే అని చెప్పి సార్ వాళ్ళు ప్లాన్ చేసి టెస్ట్ సిరీస్ కండక్ట్ చేశారు. సో అది చాలా మందికి ప్లస్ అయింది. సో అదే విధంగా కూడా క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ అనేది వచ్చింది. గ్రూప్ 3 ప్యాటర్న్ అనేది గ్రూప్ 3లో వచ్చిన క్వశ్చన్స్ అనేవి ఈజీగా వస్తుంది పేపర్ అని చెప్పేసి గ్రూప్ 2 కూడా సో అట్లనే చదివారు అందరూ. సో అక్కడికి వచ్చే వరకు గ్రూప్ 2 డెప్త్ అనేది చాలా పెరిగిపోయింది. 440s 450s పైన 2016-19 నోటిఫికేషన్లో అది టాప్ స్కోర్స్ ఉండే. ఈసారి అంత చాలా కష్టం అయిపోయింది ఆ స్కోర్స్. సో అనేది ఎప్పటికప్పటికి రేపటి నాడు ఇంకో నోటిఫికేషన్ వచ్చినా రాయడానికి వచ్చినప్పుడు కూడా స్కోర్స్ అనేది అంతే వస్తాయని చెప్పలేము. ఇంతే 440 ఇప్పుడు వచ్చింది టాప్ అని, నెక్స్ట్ 420కే టాప్ అవుతుందో చెప్పలేము. ఎందుకంటే ఈ పేపర్ హార్డ్నెస్ అనేది పెరిగిపోతుంది చాలా. సో మన ప్రిపరేషన్ కూడా అంతే హార్డ్గా ఉండాలి. సో మనం ఎట్లా అంటే ఇప్పుడు సునీత విలియమ్స్ ఒక 4 daysకి ఆమె స్పేస్కి పోతే 190 days ఉండాల్సి వచ్చింది ఇప్పుడు ఆమె. సో ఏంటంటే మనం కూడా 1 yearలో ఉందాం, 1 yearలో జాబ్ కొడదాంలే ఏముంటుందిలే అని ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే చాలా మనం ఇబ్బంది పడతాం. సో కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేయాలి, అది ఎన్ని ఇయర్స్ అయినా కానీ. సో వచ్చాం కాబట్టి ఆ దీక్ష తీసుకున్నాం కాబట్టి ఆ దీక్షలో కూర్చోవలసిందే. సో మధ్యలో లేవడానికి లేదు. సో ఏంటంటే లేకపోతే ఈ జాతిరత్నాలు సినిమా చెప్తాడు కదా వాడు, నేను గ్రూప్ 2 కొడతా, గ్రూప్ 1 కొడతా, వెళ్ళిపోతా. సో అట్లా కాకుండా మనం జస్ట్ ఏంటంటే సో దానికి గట్టి ప్రిపరేషన్ అనేది ఇవ్వాలి. మెయిన్ కన్సిస్టెన్సీ, డిసిప్లిన్. చాలా ఫంక్షన్స్కి అటెండ్ చేయలేదు, చాలా ఇబ్బందులు, ఇంట్లో ఫైనాన్షియల్ ఇబ్బందులు, ఇంటి పక్క వాళ్ళు ఇంకేం చదువుతావు నువ్వు, ఏదైనా పని చూసుకోపో అని. సో అట్లా చాలా మాటలు తిడతారు. సో మనం అవన్నీ భరిస్తూ సో ఇక్కడ నిల్చోవాలి. సో అది. అండ్ ఇంకోటి ఏంటంటే మార్కెట్లో చాలా బుక్స్ ఉన్నాయి, చాలా మెటీరియల్స్ ఉన్నాయి, అండ్ అవన్నీ కుప్పలుగా అసలు ఎన్నో ఉన్నాయి. సో మీరు దాన్ని చూజ్ చేసుకోవడం బెటర్. ఫస్ట్ స్టాండర్డ్ బుక్స్ చూజ్ చేసుకోవడంలో మీ ఒక 20% మీ సక్సెస్ అనేది డిసైడ్ అయిపోతుంది. స్టాండర్డ్ బుక్స్ చాలా ముఖ్యం. బుక్స్ లేకుండా చిన్న బుక్స్ చదువుకుంటా, చిన్న నోట్స్ చదువుకుంటా సో నేను జాబ్ కొట్టేస్తా అనుకుంటే కష్టం. ఎందుకంటే ఇప్పుడు ఆల్మోస్ట్ గ్రూప్ 1 కంటే గ్రూప్ 2 చాలా కష్టం నన్ను అడిగితే. ఎందుకంటే నువ్వు ఇంచుమించు ఒక్కొక్క సబ్జెక్ట్కి ఒక 8 నుంచి 9 బుక్స్ చదవాలి. గ్రూప్ 1 అట్లా కాదు. సో లిమిటెడ్ సోర్స్లో లిమిటెడ్ చదువుకొని లిమిటెడ్ రాసి రావచ్చు. బట్ గ్రూప్ 2 కాదు. ఎక్కడ ఏ చిన్న పాయింట్కి వెళ్ళి వాడు బిట్టిస్తాడో తెలియదు. సో మనం ఏంటనేది గ్రూప్ 2 చాలా కష్టం. సో దీనికి డిసైడ్ అయితే అప్పుడే మనం అనుకోవాలి అంటే మనం ఎట్లా ఇంకా హార్డ్ వర్క్ చేయాల్సిందే, సో తప్పదు అనే డిసైడింగ్ ఫ్యాక్టర్ తోటి దీనిలోకి రావాల్సి వస్తుంది. సో అండ్ ఇంకేంటంటే అండ్ కోచింగ్. షే ఇండియాలో ద బెస్ట్ లెక్చరర్స్ మనకు ఉన్నారు, వాళ్ళు ఇస్తారు. వాళ్ళు చెప్పిన దాంట్లో మీరు 100% వాళ్ళ మీదే భారం వేసి మీరు పోతా అంటే కష్టం. సో మీ ఎఫర్ట్స్ కూడా ఉండాలి. హార్డ్ వర్క్ అండ్ స్మార్ట్ వర్క్ 2 ప్లే చేస్తాయి. హార్డ్ వర్క్ ఒకటే దీంట్లో సక్సెస్కి కారణం కాదు, స్మార్ట్ వర్క్ ఒకటే కారణం కాదు, రెండు ఉండాలి. టైం అనేది కన్సిస్టెన్సీగా ఎవ్రీడే ఇన్ని అవర్స్ చదువుకుంటా నేను, సో ఒక ప్రాపర్ వేలో ప్రాపర్ ప్లాన్లో చదువుకుంటానంటే ఖచ్చితంగా జాబ్ వస్తుంది. ఇప్పుడు వాటర్ మార్కులతో జాబ్ అయిన వాళ్ళు చాలా మంది ఉంటారు, బట్ వాళ్ళు సక్సెస్ కాలేదు. వాళ్ళు కూడా సక్సెస్ అవుతారు, బట్ కాకపోతే ఏంటంటే సో ఇన్ కేస్ ఆఫ్ నెక్స్ట్ నోటిఫికేషన్స్ సో వాళ్ళని మీరు ఢీ కొనాలి. సో ఇప్పుడు స్టార్ట్ చేసే వాళ్ళు ఏంటంటే చాలా మంది ఇప్పుడు వాటర్ మార్కులతో పోయిన వాళ్ళు మళ్ళీ రైజ్ అయ్యి మళ్ళీ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారు. వాళ్ళని మీరు దాటుకొని ముందరికి వెళ్ళాలి. సో ఏంటంటే కొంచెం కష్టంగా ఉంటుంది. సో మనం కూడా హార్డ్ వర్క్ చేయాల్సిందే, తప్పదు. వాళ్ళతో పాటు వాళ్ళకంటే డబుల్ వేయాలి. వాళ్ళు 2 hours చదివితే మనం 4 hours చదవాల్సి వస్తుంది. సో కన్సిస్టెన్సీగా మెయింటైన్ చేయాలి. థ్యాంక్స్ టు షే ఇండియా ఫర్ దిస్ ఆపర్చునిటీ. ఇంటరాక్షన్ ఎవరైనా అడుగుతారా? ఏమైనా క్వశ్చన్స్ దాచిపెట్టుకున్నారా సాయి కృష్ణారెడ్డి సార్ని అడగడానికి? అడగండి ఏదైనా. అంటే ఆయన పెయిన్ లో బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు కాబట్టి మన లైఫ్ స్టైల్ కూడా సేమ్ సిమిలారిటీస్ ఉంటాయి. మనంతా ఇక్కడ బిలో మిడిల్ క్లాస్ పీపులే కాబట్టి ఎవరైనా ఏమైనా క్వశ్చన్స్? రైట్, ఓకే. మన సాయి కృష్ణారెడ్డి సార్ని ఇన్వైట్ చేద్దాం మరి. ఓకే, థ్యాంక్ యూ రాకేష్ గౌడ్, థ్యాంక్ యూ సో మచ్. సాయి కృష్ణారెడ్డి. అందరికీ నమస్కారం. నా పేరు సాయి కృష్ణారెడ్డి. మొదటిగా ఈ సన్మాన కార్యక్రమానికి మమ్మల్ని ఇన్వైట్ చేసిన షైన్ ఇండియా ఫౌండింగ్ చైర్మన్, హిస్టరీ లెజెండ్ సాయి సార్ గారికి ధన్యవాదాలు. షైన్ ఇండియా క్రియాశీల మెంబర్స్, షైన్ ఇండియా మిగతా స్టాఫ్ మెంబర్స్, ముఖ్యంగా సురేష్ నాయుడు సార్ గారికి ధన్యవాదాలు. మాది
ఇది ఏపీ స్టూడెంట్సా తెలంగాణ స్టూడెంట్స్? ఏపీ తెలంగాణ బోత్ ఇద్దరు ఉన్నారు. మాది యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం అనంతరం గ్రామం అండి. పెరిగింది మా స్కూలింగ్ అంతా మోత్కూర్ టౌన్లో జరిగింది. నేపథ్యం చెప్తున్నా, 10th క్లాస్ వరకు స్కూలింగ్ అంతా మోత్కూర్లో సెక్రెడ్ హై స్కూల్లో జరిగింది. ఇంటర్మీడియట్ నారాయణ కొత్తపేట ఇక్కడ హైదరాబాద్లో జరిగింది. ఇంజనీరింగ్ చేశాను నేను అనురాగ్ యూనివర్సిటీలో. 2020లో ఇంజనీరింగ్ అయిపోయింది. ఫైనల్ ఇయర్లో నాకు ప్లేస్మెంట్ వచ్చింది, సాఫ్ట్వేర్ జాబ్ వచ్చింది. కానీ నేను కొద్ది రోజులు చేసిన తర్వాత అటు సైడ్ కాకుండా పబ్లిక్ సర్వీస్ వైపు, గవర్నమెంట్ జాబ్ వైపు వచ్చి ఎలాగైనా గవర్నమెంట్ జాబ్ కొట్టాలి అనే ఉద్దేశంతో ఈ ఫీల్డ్ ఎంచుకొని ఇటు సైడ్ రావడం జరిగింది. 2021 జనవరి నుండి నా ప్రిపరేషన్ స్టార్ట్ అయ్యింది. 2021 జనవరి టు 2024 డిసెంబర్ 18 గ్రూప్ 2 ఎగ్జామ్ వరకు 4 years, పర్ఫెక్ట్ 4 years జరిగింది ప్రిపరేషన్ మొత్తం. నా సక్సెస్ వచ్చేసి ఫస్ట్ గ్రూప్ 4లో స్టేట్ 20 ర్యాంక్ వచ్చింది. యాదాద్రి భువనగిరి డిస్ట్రిక్ట్ ఫస్ట్ ర్యాంక్. గ్రూప్ 3లో స్టేట్ 29th ర్యాంక్ వచ్చింది. గ్రూప్ 2లో స్టేట్ 11th ర్యాంక్ వచ్చింది. గ్రూప్ 1లో 446 మార్క్స్ వచ్చాయి. బార్డర్లో 716th ర్యాంక్ వచ్చింది. బార్డర్లో ఉంది, చెప్పలేము. ఫైనలిస్ట్ వచ్చేవారు చెప్పలేము. గ్రూప్ 1 గురించి ఇప్పుడు చెప్పలేము. ఇది క్లుప్తంగా నా నేపథ్యం. ఇక నెక్స్ట్ ప్రిపరేషన్కి వస్తే 2021 జనవరిలో ఫస్ట్ డే హాస్టల్లో జాయిన్ అయ్యి స్టడీ హాల్కి వచ్చిన రోజు నేను ఎలా ప్రిపేర్ అయ్యానో, ఏ టైమింగ్ మెయింటైన్ చేశానో 2024 డిసెంబర్ వరకు అదే టైమింగ్ మెయింటైన్ చేశాను. నాకే నమ్మబుద్ధి కాదు. షెడ్యూల్ నుండి స్టార్ట్ చేస్తే అంతే. ఓకే, షెడ్యూల్ నుండి స్టార్ట్ చేస్తాను నేను. అంటే నా డైలీ షెడ్యూల్ ఎలా ఉంది అలా స్టార్ట్ చేస్తా. నాకు తెలిసినవి చెప్పినాక మీ డౌట్స్ కూడా క్లారిఫై. నేను పెద్ద ఎర్లీ మార్నింగ్ 7కి లేసేది. 7 to 8 మధ్యలో ఈ టిఫిన్, స్నానాలు ఇవన్నీ అయిపోయి 8 to 12:30 అదే చెప్తున్నా. ఫస్ట్ డే నుండి లాస్ట్ డే వరకు ఇదే మొత్తం షెడ్యూల్ ఇదే. 8 to 12:30 ఆఫ్టర్నూన్ వరకు చదివేది కంటిన్యూస్గా 4.5 hours చదివేది. 12:30 to 2 లంచ్ కమ్ 1 hour స్లీప్. 2 to 7:30 చదివేది ఈవినింగ్. 7:30 to 8 డిన్నర్ తినేది. 8 to 10 ఆప్షనల్, అంటే మన ఇష్టం. రిపీట్ చేసేది, లేకపోతే ఏమన్నా పొద్దున చదివిన ఉంటే రివైజ్ చేసేది, లేకపోతే ఏదైనా కొత్త టాపిక్ ఏదైనా ఇంట్రెస్టింగ్ ఉంటే చదివేది, అంతే. దాదాపు 10 to 12 10 hours ఉండొచ్చు. 10 hours టైమింగ్ ఉండొచ్చు. మధ్యలో 1 గంట, లేకపోతే మధ్యలో ఒక 1/2 hour ఏదన్నా ఉంటే ఉండొచ్చు బ్రేక్స్ మధ్యలో. క్లుప్తంగా ఇది షెడ్యూల్. కంటిన్యూస్గా చదివినాను. ఎక్కడ ఎక్కువ ఒక 1 month బ్రేక్ కూడా లేదు. ఎక్కువ ఎప్పుడన్నా ఉంటే 1 week బ్రేక్ అట్లా ఉండొచ్చు. 1 month బ్రేక్ కూడా లేదు. ఈ లాంగ్ ప్రిపరేషన్లో లాస్ట్కి కష్టానికి ఫలితం దక్కిందని అనుకుంటున్నాను. బుక్ లిస్టు అడిగారు ఇంతకుముందు. అన్ని స్టాండర్డ్ ఎట్లా బుక్స్ అనేది ఎట్లా అనేది చెప్తాను. ఇప్పుడు ప్రతి సబ్జెక్ట్కి ఒక స్టాండర్డ్ బుక్ ఉంటుంది. మల్టిపుల్ స్టాండర్డ్ బుక్స్ అంటే రచయితలు వేరే, కంటెంట్ ఉంటుంది, కానీ ఒక్కొక్కరు ఒక స్పెసిఫికేషన్తో రాస్తారు. ఇప్పుడు ఇండియన్ పాలిటిక్స్ తీసుకుంటే లక్ష్మీకాంత్ బుక్ అనేది స్టాండర్డ్గా ఉంటుంది. తెలుగు మీడియం వాళ్ళకు వేరే సార్ వాళ్ళు ఉన్నాయి, ప్రభాకర్ రెడ్డి సార్ వాళ్ళు ఉన్నాయి, చాలా బుక్స్ ఉన్నాయి. ఇంకా హిస్టరీకి తీసుకుంటే యూపీఎస్సీకి ఒకలా ఉంటాయి, ఇంగ్లీష్ మీడియంకి ఒకలా ఉంటాయి. ఈ తెలుగు మీడియం తీసుకుంటే మనకు హనుమంతుడు ముందు కుప్పిగంతులు ఎందుకన్నట్టు సాయి సార్ లాంటి లెజెండ్ సార్ బుక్ ఉన్నాక వేరే బుక్స్ కూడా ఏమంత అవసరం లేదు. అన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్ కూడా సార్ బుక్లో కవర్ అవుతాయి. వేరే వాళ్ళ ముందు అన్ని సార్ బుక్ నేను చూశాను, నేను రిఫర్ చేశాను, బాగుంది బుక్. ఇంకా వేరే బుక్స్ రాకేష్ చెప్పాడు, మోస్ట్లీ చెప్పాడు. ఇది బుక్ లిస్ట్కి వస్తే నెక్స్ట్ బుక్ లిస్ట్ తర్వాత ఇంకోటి ఏంటంటే ఇది పాయింట్ చెప్పాలి. ఏంటంటే ఇప్పుడు నేను ఈరోజు పాలిటీ అవుతున్నా అని మనం స్టడీ హాల్కి పోయినాం అనుకోండి. అంటే ఏం చేస్తారు, పాలిటీ అవుతున్నా అంటే బుక్ తీసి బుక్ ముందు పెట్టుకొని తిప్పిందే తిప్పి చదివిందే చదివి ఏమంటారు రికార్డ్ లాగా గ్రామ్ ఫోన్ రికార్డ్లా తిప్పిందే చెప్పొద్దండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏంది ఫండమెంటల్ రైట్స్ ఉందనుకో, ఒకసారి చదవాలి మొత్తం ఆ ఫండమెంటల్ రైట్స్ చాప్టర్. ఏ స్టాండర్డ్ బుక్ చదివినా, మీరు ఏ స్టాండర్డ్ బుక్ తీసుకున్నా ఆ చాప్టర్ ఫండమెంటల్ రైట్స్ చదివారు అనుకోండి ఒకటేసారి మంచిగా. అంటే ఇక నేను మంచిగా చదివిన ఈ బుక్ ఈ ఫండమెంటల్ రైట్స్ చాప్టర్ అనేది నేను మంచిగా చదివిన, ఈ నుండి నేను ఏ బిట్ అయినా పెట్టగలుగుతాను కాన్ఫిడెన్స్ వచ్చే వరకు 1 time 2 times 3 times చదివినాక
ఇక మళ్ళీ చదవద్దండి, బిట్స్ తీసి ప్రాక్టీస్ చేయాలి, మొత్తం బిట్సే. ఎట్లా అంటే ఇంకా మీకు బిట్ బ్యాంక్స్ కానీ లేకపోతే యూట్యూబ్లో పెట్టిన వస్తాయి, గూగుల్లో పెట్టిన వస్తాయి బిట్స్ చేస్తున్నప్పుడు ఏమైందంటే ఫర్ ఎగ్జాంపుల్ రిట్స్ ఉన్నాయి, రిట్స్ నేను బాగా చదివినా మనం అనుకుంటాం అంతే, అక్కడ బిట్ వచ్చేసరికి అది ఖచ్చితంగా పోద్ది, పోయినప్పుడు ఏమైందంటే మనం కరెక్ట్ చదవలే అని అర్థం. అప్పుడు మీరు తీసి ఆ రిట్స్ ఆ లైన్స్ చూడండి, నేను మొత్తం చదివినా అనుకున్న ఈ లైన్ ఎందుకు మిస్ అయిందని అనిపిస్తుంది. అట్లా కవర్ చేయాలి ఎప్పుడైనా సరే, ఏ సబ్జెక్ట్ అయినా సరే బిట్స్. ఎందుకంటే మనం రాసేది బిట్స్ ఓరియంటెడ్ ఎగ్జామ్, బుక్స్ ఓరియంటెడ్ ఎగ్జామ్ కాదు, కంటెంట్ ఓరియంటేషన్ ఎగ్జామ్ కాదు. ఇప్పుడు గ్రూప్ 1 లాంటి ఎగ్జామ్లో ఏమైందానంటే మనకు తెలిసింది రాయమంటాడు, వాడికి తెలిసింది మనకు తెలుసా అని అడగడు. మనకు తెలిసినది హరప్పన్ సివిలైజేషన్ గురించి, మీకు తెలిసింది ఏంది, ఆ సివిలైజేషన్లో కల్చర్ ఎట్లా ఉంది, అట్లా మనకు తెలిసింది రాయమంటాడు. ఈ బిట్స్ దాంట్లో ఏమైందంటే వాడికి తెలిసింది ఇచ్చి నీకు తెలుసా లేదని టెస్ట్ చేస్తాడు. ఇది తేడా. అప్పుడు ఏం చేయాలనంటే ఇప్పుడు క్రికెటర్ ఉన్నారు ఇక్కడ, పెద్ద క్రికెటర్ సార్, అటు పోయి ఉంటే మనకి ఒక మంచి ఆఫీసర్ మిస్ అయ్యేటోడు క్రికెట్లో, ఇక్కడ మిస్ అయ్యేటోడు. అయితే ఒక సూత్రం ఉంటుంది క్రికెట్లో, ఏంటంటే ఎక్కువ మనం ఫైనల్ మ్యాచ్కి వెళ్ళే ముందు ప్రాక్టీస్ అనేదే ఇంపార్టెంట్ అనేది ఎక్కడైనా ఉంటుంది. క్రికెట్లో కూడా ఎక్కువ ప్రాక్టీస్ మ్యాచ్లు అయినప్పుడు ఫైనల్ మ్యాచ్ అనేది ఈజీ అవుతుంది. ఇక్కడ కూడా అంతే, ఎక్కువ మనం ముందే బిట్స్ ప్రాక్టీస్ చేయడం, ఎక్కువ మనం ముందే టెస్ట్ రాయడం చేసినప్పుడు ఫైనల్ టెస్ట్ అనేది అసలు అది ఫైనల్ టెస్ట్ లాగా అనిపించదు. ఈరోజు షైన్ ఇండియాలో టెస్ట్ ఉంది కదా రాసిద్దాం అన్నట్టు అనిపిస్తుంది మనకి, ఏదో ఎగ్జామ్ రాసి వస్తున్నాము అన్న ఫీల్ రాదు. అదే ఫస్ట్ టెస్ట్ అనుకోండి, అదే ఫస్ట్ మ్యాచ్ అనుకోండి, ఫస్ట్ మ్యాచ్లో పోయినప్పుడే సచిన్ సెంచరీ కొట్టాడు కదా ప్రాక్టీస్ లేకుండా, పిచ్చిగా ప్రాక్టీస్ చేసినాక ఫైనల్ మ్యాచ్లో కొడతాడు సెంచరీ. అట్లనే మనం కూడా బాగా టెస్ట్ ప్రాక్టీస్ చేసి బాగా బిట్స్ చేసినాక ఫైనల్లో ఈ బిట్ ఆల్రెడీ నేను చేసేసిన, ఈ బిట్ ఆల్రెడీ నేను పెట్టేసిన టెస్ట్లో అన్నట్టు ఉండాలి మనకు. కానీ ఇప్పుడే నేను ఈ బిట్ చూస్తున్నా అసలు ఇట్లా కూడా ఉంటుందా, పేపర్ లీక్ అయిందానో లేకపోతే అంత రాంగ్ ఫ్రేమింగ్ చేసిరు, మాకు అంత పిచ్చి ఇచ్చిరు అనకుండా చాలాసార్లు మనం ఆల్రెడీ ప్రాక్టీస్ చేసి ఉంటే అది ఈజీ అవుతుంది. దానికోసం మనం ముఖ్యంగా చేయాల్సిన టెస్ట్ సిరీస్. నేనైతే నాకు బస్తాడు టెస్ట్ పేపర్స్ ఉన్నాయి మా ఇంట్లో, అవి చూస్తే ఇప్పుడు నాకు అనిపిస్తాయి అన్ని నేను రాసిన అన్ని టెస్ట్లు ఉన్నాయి. నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఏదైనా స్టాండర్డ్ బుక్ బాగా చదివి అయిపోయినాక, ఇప్పుడు లక్ష్మీకాంత్ బుక్ ఉంది అనుకోండి, లేకపోతే హిస్టరీ బుక్ ఉంది అనుకోండి, ఆయన తీయక ఎన్ని సంవత్సరాలు ఏందో, అంటే ఫస్ట్ 2 సంవత్సరాలు తీసుకున్న తర్వాత 2 సంవత్సరాలు ఆ బుక్ తీసుండ త్రూ బిట్స్ చేసి ఆ బిట్లో నాకు ఏదన్నా టాపిక్ ఈ కంటెంట్ మిస్ అయింది అన్నప్పుడు తీసి ఆ బుక్లో చూసి దాన్ని అప్డేట్ చేసి. ఇక నోట్స్ గురించి కూడా అడిగారు, ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ స్టాండర్డ్ బుక్ అంటేనే అది స్టాండర్డ్, దాంట్లో కట్ చేసేది యాడ్ చేసేది దానికన్నా ఉన్నదాన్ని ఎంతవరకు నేర్చుకున్నాము అనేది ఇంపార్టెంట్. నోట్స్ దాన్ని పట్టుకొని నోట్స్ చేయొద్దండి, చరిత్ర రాయొద్దు, మొత్తం చరిత్రను తీసి మళ్ళీ చరిత్ర రాస్తుంటారు. అందులో ఉన్న హెడ్లైనే ఇందులో పెడుతుంటాడు, మధ్యలో స్పెల్లింగ్ మిస్టేక్ వస్తాడు, మన నోట్స్లో అదే స్పెల్లింగ్ మిస్టేక్ రాసేటోళ్ళు. అట్లా కాకుండా నేనేం నమ్మేదంటే ఇప్పుడు ఒక పేపర్ తీసుకుంటే, ఒక స్టాండర్డ్ బుక్లో ఒక పేపర్ తీసుకుంటే ఈ పేపర్ మొత్తం నాకు వచ్చు, రాంది నోట్స్ రాసినప్పుడు ఆ నోట్స్లో చూస్తే మనకి ఆ నెక్స్ట్ టైం ఆ నోట్స్ కూడా అవసరం ఉండదు. అంటే గుర్తుపెట్టుకోవడానికే ఇంపార్టెన్స్ ఇచ్చేది, నోట్స్ రాయడానికన్నా నోట్స్లో రాసుకోవడం. ఇప్పుడు చాలా మంది చూస్తున్నాయి, ఏదైనా ఉంది ప్రియాంబుల్ అని ఉందనుకోండి, ఆ ప్రియాంబుల్ అని ఎడ్జైన్ చేసి దాంట్లో ఉన్నది ఫటాఫట రాసేయడం అవసరం లేదు, అట్లా రాయడం. గుర్తుపెట్టుకోవడానికి ఎక్కువ ట్రై చేయండి. గుర్తు లేనివి, మర్చిపోయినవి మళ్ళీ తిరిగినప్పుడు అనిపించింది అది నోట్స్లో రాసినాం అనుకో, నెక్స్ట్ టైం చూసినప్పుడు అది కూడా మళ్ళీ గుర్తుంటుంది. థర్డ్ టైంకి ఆ నోట్స్ కూడా అవసరం ఉండదు, మొత్తం మైండ్లోనే ఉండాలి. లాస్ట్కి మనం ఎగ్జామ్ నోట్స్ చూసి రాయం కదా, మైండ్లో గుర్తొచ్చింది రాస్తాం. కాబట్టి నోట్స్ని మనం మైండ్లోనే నోట్స్ ఉండాలి, మర్చిపోయినాయి బుక్లో ఉండాలి. సెకండ్ టైం రిపీట్ చేసినప్పుడు అవి కూడా మన మైండ్లోకి ఎక్కిపోతాయి. క్రిస్ప్ నోట్స్ ఉండడం మంచిదే, కానీ మొత్తం బుక్లాగా నోట్స్ రాయొద్దండి, అది పెద్ద మిస్టేక్ అవుతుంది. దానివల్ల టైం వేస్ట్ కూడా చాలా అయింది. క్లాస్లో లెక్చరర్స్ చెప్పిన క్లాసెస్లో కూడా నోట్స్ చేసుకోండి. అప్పుడు లెక్చరర్స్ చెప్పినప్పుడు నోట్స్ చేసుకోండి, ఎందుకంటే కాన్సన్ట్రేషన్ మిస్ కాకుండా. ఆయన 2 నిమిషాలు చెప్పినప్పుడు 3వ నిమిషం మన మైండ్ ఏ సినిమాకో ఎడుకోబోద్ది. అదే నోట్స్ రాసుకున్నాం అనుకో, కన్సిస్టెంట్గా ఆయన చెప్తుంటూ మనం రాస్తుంటూ నీట్గా ఆ క్లాస్ మొత్తం మనం శ్రద్ధ అయినవచ్చు, దాంతో నోట్స్ చేయొచ్చు, దాన్ని రిపీట్ చేసుకోవచ్చు. మళ్ళీ అది మైండ్లోకి ఎక్కినాక ఆల్రెడీ క్లాస్లో లెక్చరర్ చెప్పినప్పుడు 70% మన మైండ్లోకి పోద్ది, ఇంకో 30% ఆ నోట్స్ ద్వారా ఎక్కిపోతుంది. ఇంకేమైనా మిస్ అయినప్పుడు బిట్స్ ద్వారా ఎక్కుతుంది. ఇక పకడ్బందీగా స్టాండర్డ్గా ఉంటుంది అన్నట్టు మన ప్రిపరేషన్ అనేది. ఏడా మనకి ఇది పోయింది అయితే ఏదైనా ఏ ఎగ్జామ్ అయినా ఇప్పుడు 600కి రాస్తే 422 వచ్చినాయి నాకు. 100% ఏం కాదు,
70 65 ఎంతో ఉండొచ్చు పర్సెంటేజ్, అంతే అండి. ఎక్స్పెక్ట్ చేసేది కూడా అంతే. 500కి ఇప్పుడు 600కి 447 ఏమో హైయెస్ట్ మార్క్, అంటే 150 మార్క్స్ పోయినాయి కదా. అంటే పేపర్ 4 పేపర్స్ అంటే 25 30 దాకా పోయినట్టు, అంటే 120 వరకు వస్తాయి, 150 రావడం అవసరం లేదు. అంటే ఎక్సలెన్సీ కూడా 65%నే ఎక్సలెన్సీ అంటున్నాం మనం, 100% ఎక్సలెన్సీ అంటలేము. కాబట్టి ఆ 65%, మనలో చాలా మంది 50% దాకా ఉంటారు. 50 నుండి 15%కి, 0 నుండి 50%కి ఎంత కష్టపడ్డామో 50 నుండి 15%కి అంతకు 50 రెట్లు ఎక్కువ కష్టపడాలండి. 50% వరకు ఈజీగా వస్తారు. వాళ్ళకి వచ్చి దీన్ని ఏమంటారంటే, నేను ఫస్ట్ నుండి చాలా మంది చెప్తాను, డెన్సిటీ లైన్. ఇదే డెన్సిటీ లైన్ లో ఉంటారు చాలా మంది, అంటే ఒకటే మార్క్ మీద 50 మంది వరుస కొడతారు అన్నట్టు. ఇప్పుడు 150కి టెస్ట్ సిరీస్ అనుకోండి, ఏదైనా టెస్ట్ రాసినాం 150కి అనుకోండి, 80 మధ్యలో 100 మంది ఉంటారు అనుకుందాం. 80 నుండి 90 మధ్యలో 50 మంది, 90 నుండి 95 మధ్యలో 25 మంది, ఆ నుండి చూస్తే 1000 మీద లెక్క పెట్టవచ్చు. అట్లా ఆ 1000 మీద లెక్క పెట్టే స్థాయికి మనం పోతూ ఉండాలి. అంటే ఒకసారి వీలు కాదండి. ఇది ఎట్లా తెలుస్తుంటుంది అంటే, మనం రెగ్యులర్ గా టెస్ట్ రాస్తుంటే తెలుస్తుంటది. ఒక్కొక్క టెస్ట్ రాస్తుంటే ఇలా 80 వచ్చినాయి, ఈసారి పోయినసారి పార్టీలో 80 వచ్చినాయి అనుకో, ఈసారి పార్టీలో 85, నెక్స్ట్ సార్ 90, 95, 100 అట్లా పెంచుకుంటూ పోవాలి. కానీ ఒకేసారి పెరగదు ఎప్పుడైనా. స్క్రాచ్ నుండి చాలా డౌన్ నుండి ఏం రాసినప్పుడు కూడా 80 అంటే 50%, 75 మార్క్స్ నుండి స్టార్ట్ చేసుకుంటూ 120 దాకా రీచ్ అయ్యాను. తర్వాత రీచ్ అయినా కూడా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడం ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు నేను తెలంగాణ మూమెంట్, ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ మూమెంట్ నేను రాసినప్పుడు ఒక 1.5 year బ్యాక్ నేను రాసినప్పుడు నాకు ఎన్ని మార్క్స్ వచ్చినాయో మళ్ళీ లాస్ట్ వరకు కూడా అన్ని మార్క్స్ వచ్చాయి. అంటే అదే కన్సిస్టెంట్ మెయింటైన్ చేయడం కూడా కష్టం. అంటే పోవచ్చు, మైండ్ మర్చిపోవచ్చు, దాన్నే కూర్చొని రిపీట్ చేయడం కూడా ఇంపార్టెంట్. ఈ టైంలో ఆ 85 ఉన్న వ్యక్తి మళ్ళీ మన దానికి వస్తాడు. అట్లా కూడా మనకి కాంపిటీషన్ పెరుగుతుంది. మాదైతే హెవీ కాంపిటీషన్ అండి. దాదాపుగా 2016లో పడ్డది నోటిఫికేషన్, మళ్ళీ 22లో పడ్డది. అంటే ఇన్ని సంవత్సరాల ప్రిపరేషన్ లో ఉన్న అభ్యర్థులు ఉన్నారు లైన్ లో. ఇప్పుడు మీకు కొంచెం లక్కీ అనుకోవాలి, ఏంటంటే చాలా మంది ముందుకెళ్ళారు ఆల్రెడీ, కొన్ని జాబులు కొట్టడం వల్ల కొంత లూజ్ కూడా ఉంటుంది. మీరు అనుకుంటుండొచ్చు, ఇంతకుముందు ఎవరు అన్నారు 4 years మీకు టైం దొరికింది, మాకు 1 year దొరికింది అని. ఆ 4 years కూడా అట్లా మాకు డైరెక్ట్ చెప్పలేదండి. అంటే 2024 డిసెంబర్లో ఎగ్జామ్ పెడతాము, 2022లో నోటిఫికేషన్ వేసినాం కాబట్టి మీరు అప్పటిదాకా 2.5 hours చిల్లుగా చదవండి అని నేను చెప్పలేదు. 2022 లాస్ట్ లో నోటిఫికేషన్ వేస్తే ఆగస్టు వరకు ఎగ్జామ్ పెడుతున్నాము, చదవండి అన్నారు. ఆడదాము చదివి పిక్చర్లా చదివినాక లాస్ట్ లో వాయిదాలు పడ్డాము. ఇవన్నీ అంత గోల జరిగింది. 4 times 5 times వాయిదాలు పడ్డాయి. ఆ టెన్షన్ లో వాయిదాలు పడ్డావు, లాస్ట్ దాకా రావడం. ఎందుకంటే కరెంట్ అఫైర్స్ అప్డేషన్ చాలా ఇంపార్టెంట్. నాకు 2 షైన్ మ్యాగజైన్లు ఉన్నాయో నాకు తెలియదు, పిచ్చి మ్యాగజైన్లు ఉన్నాయి. చదివి అట్లా కష్టము. ఇప్పుడు మనకు క్లియర్గా ఉంది ఏంటంటే, ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తున్నాయని బిలీవ్ చేస్తారా? ఏపీ కానీ తెలంగాణ వస్తాయండి, ఖచ్చితంగా నోటిఫికేషన్లు వస్తాయి. నేను 2021లో జనవరిలో వచ్చినప్పుడు ఫుల్ అసలు అంటే నోటిఫికేషన్ అనేది, అంటే అట్లా కూడా నోటిఫికేషన్ కూడా వస్తాయా అన్న సిచ్యువేషన్ ఉండే. అసలు నాకు నోటిఫికేషన్ సంబంధం ఉంది. ఇప్పుడు మన సిలబస్ కాలేదు, నీకు నోటిఫికేషన్ రేపు పెడతారు. ఇప్పుడు నోటిఫికేషన్ ఇస్తాడు, నెక్స్ట్ మంత్ ఎగ్జామ్ పెడతాడు. వస్తారా అందరు 24th ర్యాంక్ వస్తారా? మనం లేం కదా, అంత మనకి ఇంకా అంత రాలేదు కదా. మనం ప్రిపరేషన్ లో ఉండడం ఇంపార్టెంట్. నోటిఫికేషన్ అసలు ముచ్చట అవసరం లేదు మనకి. నోటిఫికేషన్ వస్తుందా, ఎప్పుడైతుంది ఎగ్జామ్, ఎందుకు మనకు అవసరం లేదు. మనకి ఏమైనా సిలబస్ అయిపోయిందా, ఏ టాపిక్ అయిపోయింది, దీని మీద ఎగ్జామ్ రాసినప్పుడు ఎందుకు మార్క్స్ రాలేదు, ఇంకా ఎట్లా పెంచాలి మార్క్స్, మెరిట్కి ఎట్లా తీసుకోవాలి, డెన్సిటీ లైన్ ఎట్లా దాటాలి, ఇవి చూసుకోవాలి. కానీ పేపర్లో ఇది వచ్చింది, ఇది అయిందంటే అదైంది, మనకి ఏమొద్దండి, అవసరం లేదు. నేను ఏదైనా ఇంపార్టెంట్ పేపర్లో నేను చదివేది లేదు. నేను 2 పేపర్లు చదివేది, అది అంటే ప్యూర్ అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చదివేది. కానీ ఈ తెలుసుకోవడం, ఇట్లాంటివి తెలుసుకోవడానికి కాదు. మనకి నేను చెప్పేది ఫస్ట్ మనకి సిలబస్ కంప్లీట్ చేసుకోవడం ముఖ్యము. సిలబస్ కంప్లీట్ అయినాక టెస్ట్ రాయడం ముఖ్యము, బిట్స్ చేయడం ముఖ్యము. మొత్తం ప్రాక్టీస్. మనం ఏమంటారు, ఇక్కడ రక్తం చిందిస్తే అక్కడ చెమట చిందించాల్సిన అవసరం కూడా లేదు. ఫైనల్లో ఈజీగా కేక్ వాక్ లాగా రాసుకుని వెళ్ళిపోవచ్చు. నేనైతే ఇక్కడ ఎట్లా, ఇప్పుడు ఫైనల్ ఎగ్జామ్ అంటే ఏదో షేన్ ఇండియాలో 10 రాసినాం, 11 ఎగ్జామ్ ఫైనల్ ఎగ్జామ్ లో రాసి వచ్చేసినాం అన్నట్టే. కానీ ఏదేదో జరిగిపోయింది, ఏదో ఎగ్జామ్ రాసినాం అన్నట్టు కాకుండా సింపుల్ గా రాసినాం. 3 ప్రిలిమ్స్ రాసినాం మేము, గ్రూప్ 1 ప్రిలిమ్స్ లో 3 ప్రిలిమ్స్ రాసినాము. 4 సార్లు 5 సార్లు వాయిదా పడ్డది. గ్రూప్ 2 కూడా. అది మేము మెంటల్ స్ట్రెస్ అనేది అంతకన్నా, ఇప్పుడు మీరు మెంటల్ స్ట్రెస్ ఫేస్ చేస్తురా అంటే అసలు ఏమీ లేదు అని చెప్పగలం మేము. అంటే మేము అంత స్ట్రెస్ ఫేస్ చేసినాం. మేము ముగ్గురం ఫ్రెండ్స్ అండి. అంటే ఈ ప్రిపరేషన్కి వచ్చినాక ఫ్రెండ్స్ మాకు తెలుసు మేము ఎంత స్ట్రెస్ ఫేస్ చేసినాము, ఎంత డౌన్ చేసినాము, అప్ చూసినాము అనేది మాకు తెలుసు. ఇప్పుడు అప్ చూస్తున్నాము, ఎప్పుడు అప్ చూలే, డౌన్ చూసినాము, చాలా డౌన్ చూసినాము. దాంతో పోలిస్తే ఇప్పుడు క్లారిటీ, రోడ్ కొంచెం క్లియర్గా ఉంది. ఏంటంటే నోటిఫికేషన్ పడతాయి, సరే మే కాకపోతే జూన్ కాకపోతే జూలై పడతాయి నోటిఫికేషన్, దాంతో మనకు సంబంధం లేదు. కాకపోతే నేను ఇంకోటి చెప్తున్నా, నోటిఫికేషన్ పడ్డాక మా అలాగా వాయిదాలు అయితే పడవండి. వాయిదాలు పడవు, టైం దొరకదు.
మేము చదువుతున్నప్పుడు ఏమయ్యేదంటే ఫస్ట్ టైం 2023 ఆగస్ట్లో పడ్డప్పుడు అబ్బా 2 నెలలు వాయిదా పడతానా, స్టేట్ ఫస్ట్ నాదేరా. ఇప్పుడు వాయిదా పడలేదు కాబట్టి నేను చదవలేదు, కానీ లేకపోతే వేరేలా ఉండేది అని అట్లా అనుకుంటూ రెండోసారి పడ్డప్పుడు మూడోసారి పడితేనా, మూడోసారి అన్నప్పుడు నాలుగోసారి పడితేనా ఇట్లుండేది. మేము మాత్రం చదువుకుంటూనే పోయేది, వాయిదాలతో మనకు సంబంధం లేదు. పెడితే ఎట్లా పెట్టిండు ఎవడో కొట్టుకొని పోయిండు జాబు, నెక్స్ట్ పడితే నా నోటిఫికేషన్ అనేది కాకుండా ఇదే మనం కంటిన్యూస్ ప్రిపరేషన్లో ఉండేవాళ్ళము. ఎప్పుడు బుక్స్నే ప్రేమించినాము, ఎవరు ప్రేమించలేదు, బుక్స్నే ప్రేమించినాం మొత్తము. అవన్నిటికి దూరంగా ఉన్నాం. సోషల్ మీడియా వాట్సాప్ నాకు 2-3 years నేను మొత్తం డీయాక్టివేషన్లో ఉంది, అసలు వాట్సాప్ లేదు నా ఫోన్లో. వేరే ఇక వాట్సాప్ లేదంటే మిగతా అవసరం లేదు చెప్పడం. అయితే ఇది నా ప్రిపరేషన్లో జరిగింది. ఇంకా ఏం చెప్పాలనంటే కరెంట్ అఫైర్స్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మల్టిపుల్ సోర్సెస్ ఉంటాయి, కానీ చదవాల్సిన సోర్సులు ఉంటాయి, ఎక్స్ట్రా సోర్సెస్ ఉంటాయి. అంటే ఇప్పుడు ఈ కరెంట్ అఫైర్స్ వచ్చింది ఫస్ట్, ఇప్పుడు నేను ఉదయం లేవగానే ఫస్ట్ పేపర్ చదివితే నా మైండ్ క్లియర్ అవుతుంది. అట్లా 3rd తారీఖు రాగానే షైన్ ఇండియా మ్యాగజైన్ చదివిన మైండ్ క్లియర్ అయ్యింది. ఓకే కొంత ఏనుగు వెళ్ళింది తోక ఎక్కింది, అంటే ఏనుగు వెళ్ళింది అంటే మొత్తం చాలా కవర్ అయినాయి, ఇక మిగతా కవర్ కావాల్సినవి చూద్దాము అన్నట్టుగా. ఆ మిగతా వాటికి ఇక పిచ్చి పిచ్చిగా మల్టిపుల్ సోర్సెస్ చదివేది, ఎక్కడ ఏది మిస్ కావద్దు. అంటే చెప్తున్నా ఎక్సలెన్సీ, ఆ ఎక్సలెన్స్ కూడా 65%, కానీ ఎక్కడ ఏది మిస్ కావద్దు అనే ఉద్దేశంతో అన్నీ చదివేది. అన్నీ చదివి ఇన్స్టిట్యూట్స్కి వచ్చి టెస్ట్ రాసినప్పుడు, ఇప్పుడు షైన్ ఇండియాకి వచ్చాయి ట్విస్ట్లు వచ్చాయి, బౌన్సర్లు పడేవి క్రికెట్లు, మళ్ళీ బౌన్సర్లు పడేవి, బూమ్రాంగ్ అవి పడేవి, తెలియదు నాకు భాష, స్పిన్నులు పడేవి. అవి పడ్డప్పుడు కూడా షాక్ అయినాం. అవన్నీ మనం ఫేస్ చేసినాం అనుకో. ఇప్పుడు 100 చెంపదెబ్బలు తిన్నాక 101 కొట్టినప్పుడు మనకి సిఆర్పిఎఫ్ లాఠీచార్ తర్వాత చీపురు కట్టుతో కొట్టినప్పుడు పెద్ద దెబ్బ తాకదు. అట్లనే మనకు అన్ని సార్లు మనం స్పిన్ అన్ని తిన్నప్పుడు ఫైనల్ 1-2 పడ్డప్పుడు పోనీలే ఇది ఎవడు పెట్టడు. ఇప్పుడు ఎట్లా అవుతుంది అంటే మనం ఎట్లా రావాలంటే నేనేం పెట్టలేదు, నేను రోజు అవుతున్నా, నేను ఇన్ని రిఫర్ చేసిన, ఇది నేను పెట్టలేదు కూడా పెట్టడు. అందరు పెట్టినప్పుడు మనం పెట్టి ఇంకో 10 మార్కులు ఎక్స్ట్రా పెట్టినప్పుడు మనకి మెరిట్ వస్తుంది. ఇప్పుడు 65% అన్నాం కాబట్టి మిగతా 45% మనకి పోయినప్పుడు బాధపడద్దు. ఏది అయితే అందరూ చేస్తున్న బిట్లు మనం చేయలేనన్నప్పుడు ఆలోచించుకోవాలి మన గురించి మనం. కానీ ఎవరు పెట్టలేని బిట్లు నేను పెట్టలేదు కదా, ఎవరు పెట్టని బిట్టు నేను పెట్టాలి కాబట్టి నేను సూక్ష్మంగా చదివి మొత్తం అసలు వదిలేసి ఏదో పట్టుకొని చదివితే ఉన్నది మొత్తం అసలు మెయిన్ది పోతుంది. అంటే సింపుల్ బిట్లు నాదే ఉండేది. అంటే ఏమైపోయిందంటే ఎక్కువ చదివేసి మోస్ట్ టఫెస్ట్ బిట్లు అని పెట్టేసి మోస్ట్ ఈజియెస్ట్ బిట్లు పోగొట్టేది. అంటే అట్లా కూడా ఉంటుంది, అదొక ఫేస్. అట్లా కూడా జరిగినాయి చాలా సార్లు. అంటే ఏ ఎగ్జామ్ రాసినా అంటే ఫస్ట్ ర్యాంక్ ఉండేదేమో, ఫస్ట్ ర్యాంక్ ఉన్నా ఇప్పుడు 110 నాకు 110 వచ్చి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అనుకో, అంటే ఆ 4 బిట్లు ఉంటాయి చూడండి, అది అందరూ పెట్టి ఆ 4 బిట్లు పోయాయి. అంటే ఆ 4 బిట్లు కూడా రావాల్సినవి. అట్లా అంటే ఈజీ బిట్లు కూడా ఆ స్టేజ్ కూడా వస్తాయి. ఆ స్టేజ్కి వచ్చినామంటే మనకు రాబోతుంది, ఏదో పెద్దది రాబోతుందని అర్థం అండి. ఇది నేను చెప్పాల్సింది. ఇంకేమన్నా మిస్ అయ్యంటే అడగండి, ఇప్పుడైతే డేర్గా అడగండి. నేనైతే ఆడ కూర్చొని టెస్ట్ సిరీస్ రాసేది. అంటే నేనేం చెప్తున్నా అంటే నేను కూడా మీలో ఒకనే, ఏదో సార్ కాదు మీరేం స్టూడెంట్ కాదు, ఒక రోజు డిఫరెన్స్ అంతే. ఎగ్జామ్ ముందు రోజు, ఎగ్జామ్ తర్వాత రోజు అంతే తేడా. కాబట్టి ధైర్యంగా అడగండి, మనసులో పెట్టుకో. తర్వాత అడిగితే బాగుండేది అని అంటే మేము అనుకున్నాం అప్పుడు. అట్లా అనుకోకుండా అడగండి. అడుగుతుంటేనే అంటే నేను కూడా అనుకుంటా తర్వాత, అరే ఈ పాయింట్ నేను చెప్తే బాగుండేది అని మిస్ అయితే మీరు అడుగుతుంటే నాకు గుర్తు రావచ్చు. మీరు అడగండి, చాలా అడగండి. నేను చాలా అడగాల్సి ఉన్నాయి, నేను మీకు అవకాశం ఇద్దాం అనుకుంటున్నా. నేను ఇంటర్వ్యూ చేస్తా, అడుగుతా, కానీ మీరు అడిగితే బాగుంటది. రోమ్ వాస్ నాట్ బిల్డ్ ఇన్ వన్ డే, ఒక్క రోజులో నిర్మించలేదు. అట్లా ఈ సార్ తాలూకు మెయిన్ స్టోరీ ఎక్కడో భువనగిరి నుంచి వచ్చేవారు ఎగ్జామ్ రాయడానికి, మన సైన్ ఎగ్జామ్ రాయడానికి. నేను 4:30కి ఎక్కేదండి బస్సు, పొద్దున సండే రోజు పొద్దున 4:30కి ఎక్కేది బస్సు. ఎక్కి ఇక్కడ దిగి మన టిఫిన్ సెంటర్లో టిఫిన్ చేసి డైరెక్ట్ ఇన్స్టిట్యూట్కి వచ్చి టెస్ట్ రాసి మళ్ళీ మధ్యాహ్నం అట్లా మా రాకేష్ మేము అట్లా తిరిగి సాయంత్రం బస్సు ఎక్కి వెళ్ళిపోయేదండి. చూడండి, సో అట్లా అంటే ఎక్కడ భువనగిరిని ఆ పేపర్ నేను అడిగితే ఇస్తాను, ఆయనకుని రాదండి. మనం పేపర్ బయట చేసేదానికి ఇన్స్టిట్యూట్కి వచ్చి ఆ టైంలో రాసేదానికి తేడా చాలా ఉంటుంది. అది బబ్లింగ్ మిస్టేక్స్ అవన్నీ మీరు ఏదైనా అడగండి. అట్లేం లేదు. అంటే నా నుండి అంటే నేను కూడా మర్చిపోవచ్చు, మీరు అడుగుతుంటే ఈ పాయింట్ చెప్పాలరా అనేది గుర్తొస్తుంది మనకు కూడా. అడగండి, అట్లేం లేదు. అంటే మీరు ఇప్పుడు క్లాస్లోనే వింటున్నారా ఎట్లా? రెగ్యులర్ క్లాసెస్ నడుస్తున్నాయి, ఖచ్చితంగా రావాలండి. ఒక్క క్లాస్ మిస్ అయినా మళ్ళీ అదే దాంట్లో నుండి ఫైనల్లో బిట్ వస్తుందండి. జాగ్రత్త, నేను చెప్తున్నా. మనం అనుకుంటాము ఇది అంత ఇంపార్టెంట్ కాదులే, ఎన్విరాన్మెంట్ చెప్తుండు అంత వస్తుంది అని అనుకుంటాము, అదే రోజు అదే బిట్ వస్తుందండి.
ఎక్స్పీరియన్స్ గా చెప్తున్నా. అడగండి, అడిగితే నేను చెప్తా. ఎనీబడి రొటీన్ క్వశ్చన్స్ అయినా పర్వాలేదు, ఆన్సర్స్ డిఫరెంట్ ఇద్దాం. రొటీన్ క్వశ్చన్స్ అయినా పర్వాలేదు, అడగండి. ఓకే, ఫైనల్ గా మన టెస్ట్ సిరీస్ రాయడం వల్ల మీరు ఈ ర్యాంక్ సాధించడంలో మీకు ఏమైనా హెల్ప్ అయిందా? నేను 2022లో అంటే మొత్తం ప్రిపరేషన్ అంటే అయిపోయిందని కాదు, కానీ అదే చెప్తున్నా, ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ఎలిమినేషన్, ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ప్రిపరేషన్ అంటే కొంచెం వచ్చురా మనకి అనుకున్నప్పుడు, టెస్ట్ సిరీస్ రాద్దాం అనుకున్నప్పుడు టెస్ట్ సిరీస్లు అంత మంచి అనిపించలేదు నాకు. రాస్తున్నప్పుడు షైన్ ఇండియాలో స్కాలర్షిప్ టెస్ట్, స్టేట్ వైడ్ స్కాలర్షిప్ టెస్ట్ జరిగిందండి. అన్నప్పుడు అంటే నేనేమనుకున్నాంటే మా ఫ్రెండ్స్లో నా మనసుకు నేను ఇందులో ఫస్ట్ చేస్తే మనకు గ్రూప్ 2 వచ్చినట్టేరా, అంటే ఇందులో ఫస్ట్ చేస్తే మనం కాంపిటీషన్లో ఉన్నట్టేరా అనుకున్నా. దానికోసం కొంచెం మంచిగా కొంచెం శ్రద్ధ. ఆ రోజు ఏమైందంటే మార్నింగ్ లేచి వచ్చాను. ఆ గ్రూప్లో అంటే మీరు ఇప్పుడు షైన్ ఇండియా టెస్ట్ సిరీస్ గ్రూప్లో ఉంటారు, ఆ గ్రూప్లో నేను లేను. ఇన్ఫర్మేషన్ చదివి తెలుసుకొని వచ్చాను. వచ్చేసరికి ఆ రోజు టెస్ట్ క్యాన్సిల్ అయిందండి. నేను ఇక్కడికి బస్ ఎక్కి అంత దూరంలో వచ్చినప్పుడు టెస్ట్ క్యాన్సిల్ అయింది. సురేష్ సార్ నిర్వాహకులు అని తెలిసింది. సురేష్ సార్ గారి నెంబర్ తీసుకుని, ఎన్నో దొరకబట్టిన నెంబరు తీసుకొని, ఏం సార్ ఇది, నేను అంత దూరంలో వచ్చినాను, మాకు తెలియదు, ఇది పద్ధతి కాదు అది అన్నట్టుగా నేను ఏదో మాట్లాడబోయినా, కానీ సార్ మాట్లాడిన మాటలకి నాదే పద్ధతి కాదని అర్థమైంది. ఏంటంటే ఆ గ్రూప్లో ఆ రోజు క్యాన్సర్, ఏ రోజు చాలా 4-5 రోజుల ముందు నుండే చెప్తున్నారు సార్, నాకు తెలియలేదు. అయితే సార్ చెప్పారు, మీరు ఇట్లా అంటే మీరు నాకు ఫోన్ చేసి అడిగారు కదా, నేను అభినందిస్తున్నా, మీరు నెక్స్ట్ వీక్ జరుగుతున్న టెస్ట్ మీరు టాప్ వచ్చి చూపించండి అని అన్నారు. నేను వచ్చానండి, టాప్ వచ్చి చూపించాను. అది నాకు అది ఇప్పటికీ గుర్తుంది. చాలా ఆనందం అనిపించింది అండి. సో నేను ఇందాక చెప్పాను కదా, ఎలా ఉంటదంటే మీకు కూడా చాలా వరకు ఈ సభాముఖంగా అందరికి తెలియజేయాలి. మీతో మాట్లాడతా కదా సార్, సయ్యద్ సార్ ఎప్పుడు కూడా చాలా సార్లు చెప్తారు, యాస్పిరెంట్స్ తో చాలా పొలైట్ గా, చాలా జనరస్ గా, చాలా హంబుల్ గా మాట్లాడండి, ఎప్పుడు ఇన్పుట్స్ ఇస్తుంటారు. ఈ సభాముఖంగా సయ్యద్ సార్ కి నా గురువుగా నేను ఎప్పుడు కూడా, ఒక ఎంప్లాయ్ అయినా కానీ ఆ సార్ గారు ఎప్పుడు నేను స్టూడెంట్ నే, ఎన్నో నేర్పించారు, ఆ అన్నిటికీ నేను కృతజ్ఞుడిని. అయితే ఇందులో కూడా ఇది వన్ ఆఫ్ ద పాయింట్స్. చాలా మంది రకరకాల క్వశ్చన్స్, రకరకాల ఇరిటేషన్స్ ఉంటాయి. అందులో కూడా పాపం ఇలాంటి గొప్ప గొప్ప వ్యక్తులు కూడా అడిగిన క్వశ్చన్లకి నేను ఎగ్జామ్ పెట్టాం, స్టేట్ వైడ్ ఎగ్జామ్ పెట్టిన తర్వాత పోస్ట్ పోన్ చేసాం, దానికి అందులోనే అప్డేట్ పెట్టాను. నేను క్యాజువల్ గా అప్పటికే ఆయన ఫస్ట్ టెస్ట్ లో టాప్ 2 చేశారు, వచ్చారు. అయినా కానీ ఆయన సాయి కృష్ణారెడ్డి అనే విషయాన్ని నోటీస్ చేయలేదు. ఆయన అడిగిన సార్ వచ్చారు, ఎందుకు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారంటే, అయితే ఓకే చూద్దాం, నెక్స్ట్ టైం రండి, మీకు టాప్ చేయండి చూద్దాం అని చెప్పాను. అయిపోయిన తర్వాత, ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కరెక్ట్ మళ్ళీ 2 days లో ఫోన్ చేసి, సార్ మీరు అడిగారు కదా, నేను టాప్ 2 చేశాను, ఫస్ట్ దానిలో టాప్ 1 మాట్లాడేది మనం ఫస్ట్ది. సో అప్పుడు టాప్ 1 చేశారు, టాప్ 1 చేసి చూపించారు. సో రియల్లీ నేను అప్పుడు ఒకసారి అయితే ఇలా మాట్లాడుకుంటుంటే బాగుండేదేమో అనుకున్నా. ఎందుకంటే సో సమ్ టైమ్స్ ఇట్స్ హ్యాపెన్స్, అలా జరుగుతూ ఉంటాయి మన లైఫ్ లో కూడా. చాలా వరకు సక్సెస్ కి ముందు కొన్ని ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి కదా, వాటి నుంచి ఇంకా మనం నేర్చుకుంటూ ముందుకెళ్ళిపోవాలి. ఇప్పుడు అదేనండి, ఏంటంటే వీడికి ఏందో 4 చేతులు ఉన్నాయేమో, మెదడు కొంచెం ఎక్కువ ఉందేమో, ఎక్కువ అంటే 1.5 2.5 kgs ఉందేమో, అంటే వీళ్ళు అన్నమే తింటారా, అంటే వీళ్ళు ఇంకేమన్నా ఎక్కువ ఏమన్నా తింటారా, అంటే వీళ్ళు ఇట్లుంటారా. ఎందుకంటే మేము ర్యాంకర్స్ కొట్టిన రోజు చూసినప్పుడు అంటే దైవాంశ సంభూతుడు దిగొచ్చాడేమో అన్నట్టు చూసేవాళ్ళం. మేము కూడా చాలా మందిని చూసాము, ఐఏఎస్లో కూడా చూసాము. అంటే అట్లా అనిపించేది, కానీ అంత ఏం లేదండి. ఇప్పుడు మీలో నుండి కూడా చాలా మంది ర్యాంకర్ రాబోతున్నారు, అది మీకు తెలియదు అంతే. మేము కూడా ఇక్కడ కూర్చొని నుండి ఇక్కడికి వచ్చిన అంతేగాని ఎవరు అంటే డౌన్ అనుకోద్దు, మనకు వస్తుందా, మనం చేయగలుగుతామా అనేదిగా. ఖచ్చితంగా నాకు ఎప్పుడు అట్నే ఉండేది. నాకేదో నేను ఎట్లా అనుకునేదంటే, లాస్ట్ రోజు ఆ బబ్లింగ్ ఏదో మిస్టేక్ అయితే మనం పోద్దేమో, మనం ర్యాంకర్ అవుతామా, మనం స్టేట్ ర్యాంకర్ అవుతామా అని అనుకునేది. అట్లాంటిది ఏముండదండి, ఎవరు కష్టపడితే వాళ్ళకి వస్తుంది. మనలో నుండే ర్యాంకర్లు వస్తారు, మీరు వచ్చినాక మనం ఆశ్చర్యపోతాం, ఇంతేనా ఇంతేనా ఇది అనేది అనిపిస్తుంది. అంటే ఎవరు అనుకో మన నుండే వస్తారా అంటే, బయట చాలా కాంపిటీషన్ ఉంది, అట్లా ఏం లేదండి. మనం చదువుకుంటూ పోవాలంతే. ఆ రోజు రిజల్ట్ రోజు అంతేం లేదు, మనమే
అనేది లాస్ట్ రోజు అర్థమైపోద్ది. మీరు ఇప్పుడు రెగ్యులర్గా మంచిగా క్లాసులు వినండి. క్లాసులు అయిపోయినాక నోట్స్ని ఒకసారి రివైజ్ చేసి టెస్ట్ సిరీస్ అండి ఇంకా కాంప్రహెన్సివ్గా మేము మిమ్మల్ని చేయండి సార్గా మేము రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే మంచి ఇంకా కాంప్రహెన్సివ్గా ఫస్ట్ నుండి టెస్ట్ సిరీస్లు పెట్టండి. ఎక్కువ టెస్ట్ సిరీస్ మీద మీరు క్లాస్ రూమ్ ప్రతిరోజు ఎగ్జామ్ పెడుతున్నాం, ప్రతిరోజు క్లాస్ రూమ్ టెస్ట్ ఇంకా ఎక్సలెంట్ అండి. అంటే ఏంటంటే డైరెక్ట్ మనకి డైలీ టు డైలీ మనకి అప్డేట్ అయిపోతుంది. అంటే ఏడ మనం మిస్టేక్ చేస్తున్నాము, హిస్టరీలో పలానా చాప్టర్ లో మనం మిస్టేక్ చేస్తున్నాం అనేది వెంటనే తెలిసిపోద్ది. అంటే ఇన్స్టెంట్ గా తెలిసిపోద్ది మనకి మిస్టేక్. నేను మీ నుంచి నేర్చుకునే పాఠాలు ఇవి. ఎందుకంటే వీళ్ళు టెస్ట్ సిరీస్ రాసిన తర్వాత వీళ్ళు ఎక్కడెక్కడో వచ్చారు, అంటే వేరే వేరే కోచింగ్స్ వచ్చిన మన దగ్గర టెస్ట్ సిరీస్ వచ్చి టాపర్స్ చాలా మంది ఇంకా మీకు వస్తారు. ఆల్మోస్ట్ 250 లోని మన దగ్గర 100 మెంబర్స్ ఉన్నారు టాపర్స్. మన షైన్ డే పిల్లలు అండ్ టెస్ట్ సిరీస్ వాళ్ళు టాప్ 250 లో 100+ ఉన్నారు. ఇంకా చాలా మంది అందరినీ తీసుకురావడానికి సార్ మీ టైం వేస్ట్ చేయవద్దనే ఉద్దేశంతో హై ప్రియారిటీతో ఉంటారో వాళ్ళకి ఇవ్వండి, తర్వాత మిగతావన్నీ చూద్దాం చెప్పారు కాబట్టి నేను ఆపుకుంటూ రావడం జరిగింది. సాయి కృష్ణారెడ్డి చెప్పిన పాయింట్ కి ఒక పాయింట్ కనెక్టివిటీ పాయింట్ ఏంటంటే, ఫస్ట్ పాయింట్ ఏంటంటే సేమ్ ఇలా సాయి కృష్ణారెడ్డి మీలాగే ఎగ్జామ్ రాసేటప్పుడు నదీమున్ తర్వాత ఇంకొకసారి తీసుకొచ్చాను సార్, మీకు కూడా తెలుసు. మీరు నదీం సార్ వచ్చినప్పుడు మీరు ఆ రోజు వచ్చారా? రాలేదు. సో అట్లానే మీలాగే కూర్చున్నప్పుడు ఎలాగైతే సాయి కృష్ణారెడ్డి వచ్చారో సాయి కృష్ణారెడ్డి వాళ్ళు అలా కూర్చున్నప్పుడు నదీమును ఇంకోసారి వచ్చి అడ్రస్ చేశారు. సేమ్ పాయింట్. ఇంకోటి సార్ చెప్పారు కదా రెగ్యులర్ టెస్ట్ అనేది పాయింట్ ఉంది కదా, అందుకనే నేనేమనుకున్నా అంటే మన క్లాస్ రూమ్ కోచింగ్ తో పాటు టెస్ట్ సిరీస్ వల్ల ఎంత బెనిఫిట్ ఉందా అని నేను రియలైజ్ అయిన తర్వాత మీ అందరికి రెగ్యులర్ ప్రతిరోజు క్లాస్ రూమ్ టెస్ట్ లో పెడుతున్నా. ఇందులో 50% రాస్తున్నారు, 50% అనేది అందరూ మీరన్న దైవాంశ సంబూతులు ఉన్నారు అందువల్లేమో రాయట్లేదు. సో ఎనీవేస్ అంటే ఈ సర్కాస్టిక్ గా మాట్లాడినా మీకు బ్రెయిన్ కి తగలాలనే పాయింట్ అనమాట. అంటే మనం జనరల్ గా అనుకుంటాం కదా మనం బాగా తెలివైన వాళ్ళని, ఇలాంటి వాళ్ళు చూసిన తర్వాత ఇంకా నేర్చుకోవాలి. లెర్నింగ్ అనేది ఎప్పుడు కూడా షేరింగ్ నాలెడ్జ్. సో ఈ సందర్భంగా మీరు చెప్పిన పాయింట్ కి అయితే మాత్రం 100% మేము రెగ్యులర్ క్లాస్ రూమ్ టెస్టులు పెడుతున్నాం. సయ్యద్ సార్ ఎప్పుడు అంటే నిరంతరం వాళ్ళు ఫోకస్ చేయమని చెప్పడం జరుగుతుంది, దానిలో భాగంగానే. ఓకే, ఎవరైనా మాట్లాడతారా? స్టార్ట్ చేసుకుందాం. ఎవరైనా సార్ నోటి గట్టిగా టిపికల్ క్వశ్చన్ లేదంటే మంచి ఇన్స్పిరేషనల్ గా. రాకేష్ ని బాగా అడిగారు, నన్ను ఎవరు అడగట్లేదు. రాకేష్ ఫీల్ అవుతున్నారు సార్. సాయి కృష్ణారెడ్డి సార్ ఎవరైనా ఒక క్వశ్చన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు యూ. థ్యాంక్ యూ. అంటే ఒక కాంపిటీషన్ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతున్న క్యాండిడేట్ అయినా సరే, ఆ ఎగ్జామ్ క్రాక్ చేసిన క్యాండిడేట్ అయినా సరే, ఆ ఎగ్జామ్ టాపర్ అయిన క్యాండిడేట్ అయినా సరే, వెదర్ ఇట్ ఈస్ నేషనల్ ఆర్ స్టేట్ లెవెల్, హౌ టు క్రాక్ దిస్ ఎగ్జామ్ అనగానే సింపుల్ గా డిసిప్లిన్, కన్సిస్టెన్సీ, హార్డ్ వర్క్, స్మార్ట్ వర్క్ అని చెప్తారు. బట్ స్టూడెంట్ కి నా పర్స్పెక్షన్ ఏంటంటే అది కామన్ థింగ్, ఎవరైనా చెప్తారు. బట్ ఆ స్ట్రాటజీలా, ప్రిపరేషన్ మెథడ్స్ లా కొన్ని లూప్ హోల్స్ ఉంటాయి, కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఐ నో దట్ ఎవ్రీ ఇండివిజువల్ ఫేస్ డిఫరెంట్ లూప్ హోల్స్ అండ్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్. సబ్జెక్ట్ పరంగా, సిలబస్ పరంగా కొన్ని లూప్ హోల్స్ అందరికి కామన్ ఉండేవి ఉంటాయి. స్ట్రాటజీ పరంగా ఆ లూప్ హోల్స్ ఏందో తెలియాలి సార్. మీరు ఏమైనా గమనించారా లూప్ హోల్స్? అంటే మీరు ఏమన్నా అబ్జర్వ్ చేశారా? అంటే అందరు ఇట్లా చెప్తున్నారు కానీ ఇక్కడ ఈ లూప్ హోల్ ఉంది, నేను రీసెంట్ గానే స్టార్ట్ చేసిన సార్. సో ఐ డోంట్ హ్యావ్ మచ్ ఎక్స్పీరియన్స్ ఇన్ కాంపిటీషన్ ఎగ్జామ్స్. సో టు సక్సెస్, వాట్ ఐ బిలీవ్ ఇస్ టు సక్సెస్ ఇన్ దిస్ కాంపిటీషన్ ఫీల్డ్, లూప్ హోల్స్ ని ఓవర్కమ్ చేయడం కూడా ఇంపార్టెంట్ ఏమో అని నా అభిప్రాయం. సో ఐ జస్ట్ వాంట్ టు నో దట్ కాంపిటీషన్ ఫీల్డ్ లో ఉన్న లూప్ హోల్స్ ఏంటి, ప్రిపరేషన్ వైజ్ గా అండ్ సిలబస్ వైజ్ గా చాలా ఉన్నాయి లూప్ హోల్స్. అంటే నేను చెప్తా అర్థమైంది. అయితే కన్సిస్టెన్సీ, డిసిప్లిన్, రెగ్యులర్ గా చదవడం, ఇవి చాలా మంది చెప్తారు, చాలా మంది చెయ్యరు. అంటే ఈ రోజు నేను మోటివేషన్ బాగా ఇచ్చింది అనుకోండి, ఈ రోజు చాలా బాగా చదువుతారు అందరూ. అంటే ఎట్లా అంటే ఇదే చదువు కనుక మీరు ఈ 1 year చదివితే మీరు స్టేట్ ఫస్ట్ రావచ్చు, కానీ చదవరు. అంటే మోటివేషన్ అనేది ఇప్పుడు ఎట్లా అంటే కొన్ని చెప్పకూడదు, తీసుకున్నప్పుడే హై ఉన్నట్టు తర్వాత పోయినట్టుగా మోటివేషన్ అనేది కొద్దిసేపే ఉంటుందండి, తర్వాత మీ సెల్ఫే. అంటే అద్దం ముందు మీరు చూసుకున్నప్పుడు మీకు సమాధానం చెప్పుకున్నప్పుడు ఈరోజు నేను సంతృప్తి, అంటే నేను పడుకునేటప్పుడు అరే ఈరోజు బాగానే చదివాను, లేక చాలలేదు చదివిన కాడికి అన్నట్టు ఉండేది, కానీ ఈరోజు నేను ఏం చదవలేదు అన్నట్టు లేకుండేది. అట్లనే డిసిప్లిన్, కన్సిస్టెన్సీ ఇవన్నీ చెప్పడానికి బాగుంటాయి, కానీ చాలా తక్కువ పర్సెంటేజ్. ఇప్పుడు నేను అన్నగా 65% ఎక్సలెన్సీ చేసే పర్సెంటేజ్ 100%
ఒక 100% మెంబర్స్ చదువుతున్నారు అని అనుకుంటే 65% ఎక్సలెన్సీ చేసే విద్యార్థులు 10% బిలోనే ఉంటారు. ఆ 10% బిలో వాళ్ళు ఇప్పుడు మన ఫ్రెండ్ చెప్పిన ఈ కన్సిస్టెన్సీ ఇవన్నీ కన్సిస్టెంట్గా చేస్తారు అంతే. అంటే ఏంటంటే రెగ్యులర్గా చదవడం అనేది సింపుల్గా ఉంటుందండి. అంటే సక్సెస్ సీక్రెట్స్ ఇవన్నీ నేను కూడా అప్పుడు బోర్ పెట్టినప్పుడు హౌ టు బికమ్ సక్సెస్ లేకపోతే హౌ టు రెగ్యులర్గా ఏదైనా మోటివేషనల్ వీడియోలు చూసినప్పుడు ఇవన్నీ తెలిసినవి ఏముంది అంటే తెలిసినవి చాలా ఉంటాయి, ఇంప్లిమెంటేషన్లోనే కష్టం ఉంటుంది. అందరూ తెలుసు నేను నీతిగా ఉంటాను ఏదో అన్నట్టుగా చాలా ఉంటాయి, కానీ ఇంప్లిమెంటేషన్లో 1 నెల ఇంప్లిమెంటేషన్ చేయొచ్చు, 1 ఇయర్ ఇంప్లిమెంటేషన్ చేయడం కష్టం. అదే ఇంప్లిమెంటేషన్ 1 ఇయర్లో చేస్తే నేను మించిన వాళ్ళు లేడు. అంతే సింపుల్ లాజిక్ ఏంటంటే అదే. లూప్ హోల్స్ చాలా ఉన్నాయని అంటే చెప్తున్నా. ఫస్ట్ డిస్ట్రాక్షన్ అండి, రకరకాల డిస్ట్రాక్షన్స్ ఉన్నాయి. అంటే ప్రతిభ శక్తులు అంటే మనల్ని మనం పెట్టుకున్న లక్ష్యాన్ని సాధించకుండా ఉండడానికి మధ్యలో వచ్చే డిస్ట్రాక్షన్స్ ఇవన్నీ. ఈ డిస్ట్రాక్షన్స్లో ఫస్ట్ సోషల్ మీడియా. అంటే ఏంటంటే ఇప్పుడు ఎల్లోరా మన రాష్ట్రకూట కింగ్ కృష్ణ 1 అని ఆయన స్టార్ట్ చేశాడండి, కైలాసనాథ టెంపుల్. నేను వెళ్ళి చూశాను. అంటే అంత కన్సిస్టెంట్గా అదైతే నాకు ఇప్పటికి శాఖ. పైనుండి కింద దాకా ఒకటే స్టోన్ని, ఇప్పుడు ఒక స్టోన్ని ఈ సైజులో ఒక శిల్పం చేయడం ఈజీ, కానీ అది మన ఇప్పుడు ఈ ఇన్స్టిట్యూట్కి డబల్ ఉన్నంత రేంజ్లో చెక్కారు ఒక స్టోన్. అంటే వాడి మైండ్, అంటే వాళ్ళు శిల్పులు అంటే వాళ్ళకి డిస్ట్రాక్షన్ లేదు. డిస్ట్రాక్షన్ లేకుండా ఒకే పనిని ఏకాగ్రతగా చేశారు. అంత ఏకాగ్రతలో మనకు 1% ఉంటే మీరు గ్రూప్ 1 గ్రూప్ 2 స్టేట్ టాపర్ కాదు, ఇంకా ఐఏఎస్ స్టేట్ టాపర్ కూడా కావచ్చు, నేషనల్ టాపర్ కూడా కావచ్చు. అంటే ఏంటంటే మనల్ని మనం ఖరాబ్ చేసుకోవడమే ఈ డిస్ట్రాక్షన్లు. ఈ సోషల్ మీడియా అనండి, పనికిరాని వదిలేండి, అవన్నీ మన మైండ్లోకి ఎక్కిస్తున్నారు. అదంతా పెద్ద ట్రాప్. అదేంటంటే ఈ సోషల్ మీడియాలో చాలా యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, వాట్సాప్ 5 పంచశని గ్రహాలు. ఒక శని గ్రహం కాదు, పంచశని గ్రహాలు అనేది మైండ్లోకి. నేను 2-3 రోజులు చూసినా నవ్వుకున్నాక ఎందుకు మనం డంప్ చేస్తున్నాం మన మైండ్లో. ఈ డంప్ ఏదో ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ డంప్ చేయొచ్చుగా అని చెప్పి అనుకునేది. ఇప్పటికీ అనుకుంటా నేను. అంటే కొద్దిసేపు చూస్తేనే రిగ్రెట్ అనిపిస్తుంది. అంటే ఈ పనికి మళ్ళీ అంతా మైండ్లోకి ఎందుకు తీసుకుపోతున్నాము. దీనివల్ల అంటే కూర్చొని మన గురించి మనం ఎందుకు ఆలోచించాము 1 గంట సేపు. ఆ రీల్స్ చూసే వాళ్ళు చూడలేము, అంటే అంతగా అడిక్ట్ అయిపోయినాం అన్నట్టు ఫోన్లకి. వీటికి సోషల్ మీడియాకి దూరంగా ఉండాలండి ఫస్ట్. అంటే ఇది కూడా రెగ్యులర్గా చెప్పేదే, కానీ ఆచరించడం కష్టం, అంతే కదా. ఇప్పుడు ఇది సోషల్ మీడియా దూరంగా ఉండాలని ఇప్పుడు ఎవరిని అడిగినా చెప్తారు. అంటే ఎక్కువ వాడేటోడే ఫస్ట్ చెప్తాడు, కానీ వాడు దాని నుండి బయటకు పోలేడు. పోవడమే అంటే ఏమంటారు, నిన్ను నువ్వు జయించుకోవడమే ప్రపంచాన్ని జయించడం. అంటే ఫస్ట్ నిన్ను నువ్వు జయించుకో, అంటే ఇంట గెలిచి రచ్చ గెలవాలి. ఫస్ట్ మనం ఇంట గెలవడం అంటే మన మీద మనం నియంత్రణ సాధించుకుంటే గెలవచ్చు. అదొక లూప్ హోలు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే వీడికి అశోక్ నగర్కి వచ్చినాక రకరకాల డిస్ట్రాక్షన్స్, ఫ్రెండ్స్ ఇవన్నీ అని అంటే తమాషా చేయడానికి, టైంపాస్ చేయడానికి కదండి ఫ్రెండ్. అంటే ఫ్రెండ్ మనకు మనము ఉపయోగపడడం, మనకు ఉపయోగపడడం కూడా అవసరం లేదండి. అది కూడా లేకుండా నిస్వార్థంగా ఉండేదే ఫ్రెండ్. అంటే నీతో నాకు ఏం పని లేదు, 0 పని ఉంది, అసలు ఫ్యూచర్లో నువ్వు నాకు ఉపయోగపడవు, నేనైతే నీకు అసలే ఉపయోగపడను అనుకున్నప్పుడు చేసే ఫ్రెండ్షిప్. అంటే వీడు నాకు ఉపయోగపడతారా, వీడితో ఉండాలి అనుకొని చేసిన దానికన్నా అత్యంత నిస్వార్థంగా. మా రాకేష్ ఉండేది అనుకోండి, ఇప్పుడు నేను స్టడీలో పోయినప్పుడు రాలేదనుకోండి, అమ్మ వీడు స్టేట్ ర్యాంకర్, వీడు వస్తే నా ర్యాంక్ దెబ్బ పడుతుంది అని కాకుండా లేజీ ఫెలో రా పోదాం స్టడీయాలకి అంటే మామూలుగా చెప్తున్నా ఏమనుకో. అంటే నిస్వార్థంగా మనం, అంటే ఇప్పుడు నేను ఏదైనా చేసిన అనుకో, ఈడ నువ్వు కొంచెం ఓవర్ చేసినావు, అందుకే నీకు ఈసారి ర్యాంక్ పోయింది. ఏదైనా మాక్ టెస్ట్ రాసినప్పుడే, మెయిన్గా మాక్ టెస్ట్ రాసినప్పుడు ఈ టాపిక్లో ఈడ నువ్వు మిస్టేక్ చేసినావు, ఈడ పోయింది కాబట్టి నీకు పలానా వ్యక్తి కన్నా తక్కువ వచ్చింది, ఈ రేంజ్లో నువ్వు ఈడ చేయకపోతే అట్లాంటి ఫ్రెండ్స్ ఉండాలి. కానీ ఇప్పుడు అశోక్ నగర్ అనేది ఎంత తొందరగా బయటికి వెళ్ళిపోతే అంత మంచిదండి. ఈ నుండి ఇది ప్రపంచం కాదు, ఇది ఉండదు, ఇక్కడ ఉండదు, ఇక్కడ ఎంత తక్కువ సేపు ఉండి బయటకు వెళ్తే అంత మంచిది. అంత తొందరగా మనం సక్సెస్ కొట్టుకొని వెళ్ళాలి బయటకు వెళ్ళడం అని అంటే. ఎందుకంటే ప్రపంచం బయట చాలా ఉంది, అశోక్ నగర్ దాటితే ప్రపంచం చాలా ఉంది. ఇది అనేది మనం ఒక బబుల్లో, ట్రాప్లో ఉన్నాం. ఇందులో అశోక్ నగర్లో ఉన్నంతసేపు మనం అశోక్ నగర్కి ఏ పని మీద వచ్చినామో ఆ పని తప్ప వేరే పని చేయొద్దండి. బయటకు పోయినప్పుడు ఇష్టం ఉన్నది చేసుకోండి, కానీ అశోక్ నగర్లో ఉన్నప్పుడు మాత్రం సీరియస్గానే ప్రిపేర్ కావాలి. ఈ అశోక్ నగర్లో కూడా ఏమైందంటే సీరియస్ ఆస్పిరెంట్స్ కన్నా
వేరే ఆస్పిరెంట్స్ ఎక్కువైపోయి చాలా మంది కనబడేది మాకు కూడా. అంటే మాకు అసహనంగా అనిపించింది. అంటే ఇక్కడ చేయకూడదు కదా, ఇది అశోక్ నగర్ అనేది దీనికి కాదు కదా మనం వచ్చింది. ఎందుకంటే డిఫరెంట్ ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ ఉన్నాయి. బయట నుండి డబ్బులు పంపి హాస్టల్లో ఉండి స్టడీ హాల్ కట్టుడు అనేది ప్రతి నెల కడుతుంటే ఏడిపొచ్చేది మాకు. అంటే ఏంద్రబాబు ఇన్ని డబ్బులు ఇట్లా మనకు సక్సెస్ రాకపోతే ఏంది, మన పేరెంట్స్ ఆడ ఎంత కష్టపడుతున్నారు రోజు పొద్దున సాయంత్రం అనేది మనకు అర్థమయ్యేది. అప్పుడు ఆ దానికి మనం ఈ రోజు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అశోక్ నగర్లు ఉంటే 10,000 అయితే అనుకుంటా, రోజుకి 300-400 ఖర్చు అవుతున్నట్టే మనకు అర్థం కాకుండా. బయట మళ్ళీ ఇంకా వేరే ఖర్చు పెడుతుంది. మరి దానికి మనం ఏం సాటిస్ఫై చేస్తున్నాం? ఇప్పుడు మీరు రోజు మొత్తం హాస్టల్ అన్ని కలిపి 400 అవుతున్నాయి అనుకోండి, 400కి 500 చదువు చదవాలి మనం. లేకపోతే అశోక్ నగర్లో అవసరం లేదు. ఇప్పుడు సినిమా థియేటర్లో కూర్చొని ఫోన్ చూస్తామా? సినిమా అనేది చూస్తాం. ఎందుకు? సినిమా థియేటర్కి వచ్చినాం కాబట్టి. అశోక్ నగర్కి ఎందుకు వచ్చినాం? చదువుకోవడానికి వచ్చినాం. చదువుకోవడం మాత్రమే చేయాలి, వేరే అవసరం లేదు మనకి. బయట పోయినప్పుడు బయట చేసుకోండి. అశోక్ నగర్ అనేది ఇంకొక అమ్మ చాలా మందికి. అశోక్ నగర్ అనేది తల్లి లాంటిదే. ఉన్న ఊరు కన్న తల్లి మరోదని అశోక్ నగర్ అనేది మాకు ఇప్పుడు సాయి కృష్ణ అంటే ఇప్పుడు అనురాగ్ కాలేజీలో ఒక ఇంజనీరింగ్ అయిపోయింది, ఒక మామూలు విద్యార్థి లేకపోతే ఏదైనా సాఫ్ట్వేర్ నుండి ఒక గ్రూప్ 2 స్టేట్ ర్యాంకర్ అనేది ఎట్లా సాధ్యమైందంటే అశోక్ నగర్ వల్లనే. అశోక్ నగర్లో మనం ఉన్నంతసేపు అశోక్ నగర్ స్టూడెంట్ లాగా ఉండాలి చాలు. అశోక్ నగర్ మనల్ని ఎంతో గొప్ప స్థాయికి మనల్ని తీసుకుపోతుంది. కానీ మనమే దాన్ని గుర్తించకుండా పిచ్చి డీవియేషన్స్ అనేది. ఇక్కడ మనకు ఇది మీకు అర్థమవుతుంది. ఇక్కడ మనకు దొరికే బయట డీవియేషన్ కన్నా మీరు సాధిస్తే ఇంకా 100 రేట్స్ ఎక్కువ దొరుకుతాయండి బయట. ఏదైనా సరే మీకు ఇక్కడ మీరు అయ్యే డిస్ట్రాక్షన్ కన్నా చెప్తున్నా ఇండైరెక్ట్ గా, దానికన్నా మీకు బయటికి వెళ్ళినప్పుడు బయట ప్రపంచం చాలా పెద్దది. ఇక్కడనే కాంప్రమైజ్ కాకండి. ఏదైనా ఫస్ట్ స్టడీ మీదనే. ఇది అదే చెప్తున్నాయి మళ్ళీ సేమ్. ఓన్లీ అశోక్ నగర్ లో స్టడీ మీద దృష్టి పెడితే తర్వాత ప్రపంచం మన మీదనే దృష్టి పెడుతుంది. అంటే ఎప్పుడు మననే చూస్తుంటుంది ప్రపంచం. మనం బుక్ చూస్తే తర్వాత ప్రపంచం మనల్ని చూస్తుంది. కాబట్టి ఎక్కువ ఫోకస్ అశోక్ నగర్ లో స్టడీ మీదనే ఉండాలి. బీ ఏ రోమన్ ఇన్ రోమ్. రోమ్లో రోమన్ లాగానే ఉండాలి అన్నట్టు అశోక్ నగర్ స్టూడెంట్ లాగానే ఉంటే సరిపోతుంది. చాలా పెద్ద మాట, అంటే చిన్నగా అనిపిస్తుంది, ఏముంది ఇందులో అనిపిస్తుంది. అశోక్ నగర్ స్టూడెంట్ అంటే దానికి కొన్ని క్రైటీరియా కండిషన్స్ ఉన్నాయండి. అశోక్ నగర్ స్టూడెంట్ అంటే ఆ డిసిప్లిన్, రెగ్యులర్ అవన్నీ. ఈ లూప్ హోల్స్ ని క్లోజ్ చేయండి ఫస్ట్. లూప్ హోల్స్ ని క్లోజ్ చేస్తేనే విజ్డమ్ లైట్ వెలుగుతుంది. అది మనం చేయొచ్చు. ఓకే, ఇంకా నెక్స్ట్ ఏమన్నా క్వశ్చన్స్? ఓకే, ఇప్పుడు ఫెలిసిటేషన్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం. ఓకే, ఒకసారి ఓకే, థ్యాంక్ యూ. ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు సాయి సార్ గారికి మరోసారి కృతజ్ఞతలు. మొదటిగా సాయి కృష్ణారెడ్డికి సార్ ఒకే ఇచ్చి మెమోంటో ఇచ్చి సత్కరిస్తారు. అదేవిధంగా సాల్వాతో సత్కరిస్తారు. అదేవిధంగా 24th ర్యాంకర్ రాకేష్ గౌడ్ గారికి మెమోంటో ఇచ్చి సత్కరిస్తారు. అదేవిధంగా సాల్వాతో సత్కరించండి. రాకేష్ గౌడ్ గారిని కూడా సార్ సత్కరించాలనుకుంటున్నాను. అదేవిధంగా సాల్వాతో కూడా సత్కరించాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. ఓకే, గ్రూప్ 2 లో విజయం సాధించి మన స్టూడెంట్స్ కి, ఆస్పిరెంట్స్ కి ఇంపార్టెంట్ వాల్యుబుల్ ఇన్ఫాక్ట్ గైడెన్స్ అది ఇచ్చినందుకు మీ ముగ్గురికి కూడా చాలా చాలా ధన్యవాదాలు మా షై ఇండియా తరఫున. పే బ్యాక్ టు ద సొసైటీ అనేది చాలా ఇంపార్టెంట్.
సో పే బ్యాక్ టు ద సొసైటీ. సో మనం ఏదైనా సాధించిన తర్వాత, మనం విజయం సాధించే ఒక మంచి పొజిషన్ లో సెటిల్ అయిన తర్వాత మనకి రెస్పాన్సిబిలిటీ అనేది వస్తుంది. మనం సొసైటీకి సంథింగ్ అనేది చేయాలి అని చెప్పేసి, మంచి చేయాలి. అలాగే ముగ్గురు విజయం సాధించిన తర్వాత ఇప్పుడు వారిలో కొన్ని లోపాలు ఉంటాయి. ఆ లోపాలని సరిదిద్దుకొని వాళ్ళు విజయం సాధించారు. ఆ విజయం సాధించడంలో వాళ్ళకి ఏమేమి కలిసి వచ్చింది అనే విషయాలు మీకు చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అది చాలా యూస్ఫుల్ ఉంటుంది. ఆల్మోస్ట్ ఒక 1 hour స్పెండ్ చేశారు. ఇప్పుడు స్టూడెంట్లు ఆయన లూప్ హోల్స్ గురించి అడిగినాడు. ఆయన ఆ లూప్ హోల్స్ గురించి మనకి సాయి కృష్ణారెడ్డి కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినాడు ఆయన. సో అది కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్. అది దానికంటే ముందు సో ఇద్దరు రాకేష్ గౌడ్స్ కూడా చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ని మీకు అందించారు. అది సో అందులో ఏంటంటే ఈ కన్సిస్టెన్సీకి ఎక్కువ స్ట్రెస్ చేస్తారు. ఇప్పుడు ఈ ముగ్గురు స్పీచెస్ లో కూడా మీరు కామన్ గా అబ్జర్వ్ చేసి మీరు చూడండి, కన్సిస్టెన్సీని మెయింటైన్ చేయండి, స్టాండర్డ్ బుక్స్ చదవండి. కన్సిస్టెన్సీ అంటే ఎట్లా ఉంటుంది? మీరు రోజుకో 8 గంటలు చదవాలని చెప్పి అనుకుంటే ప్రతిరోజు 8 గంటలు చదువుకుంటూ వెళ్ళాలి. ఒకరోజు సినిమా చూసినాం, ఆ సినిమాలో ఆ హీరో ఏదో ఆఫీసర్ గా అది ఇది హంగామా చేసేస్తే మనకు ఉత్సాహం వచ్చేసింది. మరుసటి రోజు 14 గంటలు చదివేస్తాం, 20 గంటలు కూడా చదివేస్తారు కొంతమంది. ఆ మరుసటి రోజు ఒక 10 గంటలు చదువుతారు, ఆ మరుసటి రోజు ఒక 2 గంటలు చదువుతారు, అసలు చదవరు. సో ఇది ఇన్కన్సిస్టెన్సీ అవుతుంది. ఆ ఇన్కన్సిస్టెన్సీతో విజయం సాధించడం చాలా కష్టం. కన్సిస్టెన్సీ, మీరు రోజు 8 గంటలు అంటే పక్కా టైం టేబుల్ ప్రకారంగా ప్రిపరేషన్ చేయాల్సి ఉంటుంది. అదే వాళ్ళు చేసింది. ఇన్ఫాక్ట్ అది మెయిన్ థింగ్. ఇంకోటి స్టాండర్డ్ బుక్స్ అని చెప్పేసి అంటారు. సాధారణంగా యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఏం చేస్తారు, క్లాస్ 6 నుంచి క్లాస్ 12 మధ్య ఉన్న ఎన్సీఆర్టీ బుక్స్ అనేవి చాలా బేసిక్ ఉంటాయి. నాలెడ్జ్ కూడా చిన్న పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే అట్లాగా తీసుకెళ్తున్నట్టుగా ఉంటుంది. అట్లా కొంతమంది తెలుగు అకాడమిక్ పుస్తకాలు చదువుతారు, తెలుగులో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ పుస్తకాలు చదువుతారు. అండ్ ప్రతి సబ్జెక్ట్ కి కూడా స్టాండర్డ్ ఆథర్స్ అని చెప్పేసి ఉంటారు ప్రతి సబ్జెక్ట్ కి. ఉదాహరణకి హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూ చూసినప్పుడు మోడర్న్ కి బిపిన్ చంద్ర అని, మధ్యయుగానికి సతీష్ చంద్ర, డిఎన్ జా అని చెప్పి యాన్షియన్ పీరియడ్ కి ఇంకా అనేక పుస్తకాలు ఉంటాయి. ఆ పుస్తకాలు చదువుతూ ఉంటారు. అంటే ఈ పుస్తకాలు చదవడానికి చాలా టైం పడుతుంది, చాలా టైం. ఇప్పుడు ఒక హిస్టరీ సబ్జెక్ట్ మీరు తీసుకోండి, మీకు ఎటువంటి కోచింగ్ ఎటువంటి గైడెన్స్ లేకుండా ఒక హిస్టరీ సబ్జెక్ట్ ని చదవాలి అంటే దగ్గర 6 months పైన పడుతుంది. మీకు 6 months పైన పడుతుంది. ఆ యాన్షియంట్, మిడివల్, మోడర్న్ చదువుతాం, మర్చిపోతాం. అందులో ఏది ఇంపార్టెంట్ తెలియదు, ఏది అన్ఇంపార్టెంట్ తెలియదు. ఆ లింకులు పెట్టుకుంటూ చదవాలి. ఇది జరగడం వల్ల ఇంకొక సంఘటన జరుగుతుంది, అది జరగడం వల్ల ఇంకొక సంఘటన జరుగుతుంది. ఇదంతా కూడా ఒక లింక్ వెబ్ ఫామ్ చేసుకుంటూ పోవాలి. దీనికి చాలా టైం పడుతుంది. మినిమం 6 months. అది కొందరికి 1 year పడుతుంది, 2 years పడుతుంది. అలాగా ప్రతి సబ్జెక్ట్ ని మీరు ఓన్ గా చదువుకుని వెళ్తే ఆల్మోస్ట్ 3 years 4 years పడుతుంది కంపల్సరీగా. అదే వాళ్ళు చేస్తుంది ఇన్ఫాక్ట్. సో ఇప్పుడు మీకు ప్రయోజనం ఏంటి అంటే ఆ 2-3 years అనేది 1 year లోపే వచ్చేస్తుంది మీకు. ఎందుకంటే ప్రతి సబ్జెక్ట్ లో ఫ్యాకల్టీ ఆ పుస్తకాలన్నీ చదివేసి ఉంటాడు. అవి ఆ పుస్తకాలను చదివి గత ప్రీవియస్ క్వశ్చన్ చూస్తుంటాడు, మారుతున్న ఎగ్జామ్ ట్రెండ్ ని గమనించుంటాడు ప్రతి ఫ్యాకల్టీ కూడా. ఆ ఫ్యాకల్టీ ఏం చేస్తాడు, ఇప్పుడు దాని అంతా కన్సైజ్ చేస్తాడు. ఆ పుస్తకంలో ఇంపార్టెంట్ పాయింట్, ఈ పుస్తకంలో ఇవన్నీ తీసుకొని కన్సైజ్ చేసి మేము ముందు పెడుతున్నాడు. అంటే మీ టైం ని సేవ్ చేసేస్తున్నాడు. అంటే 4 years చదవాల్సింది కాస్త చెప్పాలంటే 6 months లోనే అయిపోతుంది మీకు. అయితే ఇప్పుడు ఈ నోట్స్ తీసుకొని మీ యొక్క సబ్జెక్ట్ నాలెడ్జ్ ని కన్ఫైన్ చేసుకోవద్దు. ఇంతే సబ్జెక్టు సరి చెప్పింది వేదం ఇంకా ఖతం అయిపోయింది అని చెప్పి మీ యొక్క నాలెడ్జ్ ని కన్ఫైన్ చేయకుండా దాన్ని కొంచెం విస్తరించుకోవడం కోసం ట్రై చేయాలి. ఆ విస్తరించడం కోసం కొన్ని అంటే మీరు ఒక సబ్జెక్ట్ చదువుతున్నప్పుడు అప్పట్లో టాపిక్స్ చదివినప్పుడు ఆ టాపిక్ లో ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ ఉంటుంది, అది కవర్ కాలేదు అన్నప్పుడు మీరు స్టాండర్డ్ పుస్తకాలు తీసుకుని దాన్ని కవర్ చేయాలి. పేజ్ 1 to పేజ్ ఎండ్ వరకు చదవాల్సిన అవసరం లేదు. పేజ్ 1 to ఎండ్ వరకు నేను చదివిస్తున్నా మీకు, అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇంకా మీకు చదవాలనుకుంటే అక్కడక్కడ కొన్ని రిఫరెన్స్ బేస్ మీదుగా పుస్తకం తీసుకుంటూ చదువుకుంటూ వెళ్ళండి. ఓకే, మీ ముగ్గురు వచ్చారు, చాలా చాలా ధన్యవాదాలు మీకు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఒకసారి మీ అందరూ నుంచొని ఒకసారి వాళ్ళకి అప్లాడ్ చేయండి. ప్లీజ్. సో రేపు మీరు కూడా చాలా మంది ఆఫీసర్లు అవుతారు, ప్రతి ఒక్కడు కూడా ఆఫీసర్ అవుతారు ఇక్కడ. సో మీరు కూడా ఇతరుల్ని ప్రభావితం చేయాలి. అదే పే బ్యాక్ టు ద సొసైటీ. తర్వాత మీరు డబ్బులు కూడా సంపాదిస్తారు, అంటే జీతాలు వస్తాయి. ఓకే, ఆ జీతం వచ్చినప్పుడు ఏం చేయాలి, మీరు మీ యొక్క సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని మీ జీతాలలో కొంత భాగాన్ని తీసేయాలి. అది 2.5% తీయాలి లేదా 7% తీయాలి, మీ ఇష్టం.
మీ ఇష్టం ఎంతో 1% మినిమం 2.5% అది మీరు తీయాల్సిందే. తీసి పేదల కోసం అర్హుల కోసం ఖర్చు, అది వాళ్ళ హక్కు, అది వాళ్ళ హక్కుగా భావించాలి. మీరు దానం చేస్తున్న ఫీలింగ్ ఇవ్వకూడదు అక్కడ, అది వాళ్ళ హక్కు. అది మీరు వాళ్ళ హక్కుగా ఫీల్ చేసి మీరు సంపాదించిన దాంట్లో వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది. అలా చేసినప్పుడు మీకు కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఇన్ఫాక్ట్ మీరు ఆఫీసర్ అయిపోయిన తర్వాత సొసైటీలో మీకు ఒక రికగ్నిషన్ రావాలంటే అనేక ఇటువంటి మంచి పనులు చేసుకుంటూ పోవాలి, అప్పుడే రికగ్నిషన్ వస్తుంది అండ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సాటిస్ఫాక్షన్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు మీకు ఆఫీసర్ అవడానికి మెయిన్ కావాల్సింది సబ్జెక్ట్ నాలెడ్జ్. ఆ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఇప్పుడు గెయిన్ చేస్తున్నాం మనం. అయితే ఎప్పటికప్పుడు కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు వీళ్ళందరి సజెషన్స్ లో నేను రోజువారీకి ఇచ్చిన అప్పుడప్పుడు మధ్యలో చెప్తూ ఉంటా లెక్చర్స్, అంటే పాత వాళ్ళకి ఐడియా ఉంటుంది, నేను చెప్పిందే వాళ్ళు ఫాలో అయ్యింది. మీరు అబ్జర్వ్ చేయండి, యాన్షియన్ మిడివల్ మోడర్న్ ఈ హిస్టరీ చెప్తూ ఉన్నప్పుడు నేను మధ్యలో అనేక సజెషన్స్ మీకు ఇచ్చుకుంటూ వెళ్తా సబ్జెక్ట్ లో భాగంగా. సేమ్ స్ట్రాటజీ ఫాలో అయ్యింది వాళ్ళు, మీరు కూడా అదే ఫాలో కావాల్సి ఉంటుంది అంతే. సో ఆటోమేటిక్ గా తర్వాత మీరే ఆ సజెషన్ వేరే వాళ్ళకి ఇవ్వగలుగుతారు ఇంకా.